కాన్పు కూడా అవదా? ప్రాణానికి ఏమవుదా? డాక్టర్ లోపలికి వెళ్ళి అరగంట అయింది. కేవు మరి మావిడ అరవలేదు, కేర్ మరి పుట్టినోడు అరవలేదు. మీ ఆవిడ డెలివరీ అయితే అరుగుతుంది కానీ డాక్టర్ లోనికి వెళ్ళాడని అరవదు కదా. డాక్టర్ గారు మా ఆవిడ లాభం లేదు. కడుపులో బిడ్డ అడ్డ తిరిగిందా? ఎదురు తిరిగింది. అయితే మీరు కాపాడలేరా? నేనే కాదు, డాక్టర్ రామానాయుడు, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ బ్రహ్మానందం కలిసి వచ్చినా కూడా కాపాడలేదు. నీకు వైద్యం తెలియకపోతే తెలియదను, రాకపోతే రాదను, అంతేకాని ఆవిడ్ని కాపాడే మగాడే లేడను. అసలు నిన్నన్నారు ఇంట్లో కుక్కకి వీధిలో కుక్క పనికిరాదని ఊళ్ళో కింగ్ లాంటి డాక్టర్ని పెట్టుకుని ఈ బొంగులాంటి డాక్టర్ని తీసుకొచ్చావు. ఈ ఊళ్ళో నాకంటే గొప్ప డాక్టర్ ఉన్నాడా? ఉన్నాడు. మా ఊరి మనుషుల కోసం, పశువుల కోసం, పక్షుల కోసం, చెట్టు కోసం, పుట్ట కోసం, ముఖ్యంగా ఫీజు కోసం ఒక్కడున్నాడు. పోకిరి మహేషా? కాదు, అల్లరి నరేష్ ఉరఫ్ బెండప్పారావు. రేయ్, ఈ ఊర్లో హిందువులు రాముణ్ణి, ముస్లింస్ అల్లాని, క్రిస్టియన్స్ జీసస్ ని ఇష్టపడతారు. కానీ అంతా కలిసి ఇష్టపడేది ఒక ముమ్మతి కాన్నే నీ అబ్బా డాక్టర్ని, అంటే నన్ను. తప్ప బాబు మా ఆవిడ్ని మీరే కాపాడాలి. బ్రహ్మ ప్రాణాలు పోస్తాడు, యముడు ప్రాణాలు తీస్తాడు, కానీ బెండప్ప ఆరంపి ప్రాణాలు నిలబెడతాడు. డోంట్ వరీ. ఎక్కడ మన ఆవిడ? లోపల లోపల. ఆల్ లేడీస్ అందరూ బయటికి వెళ్ళండి. నువ్వెక్కడికి? ఇప్పుడు మీరేగా అందరినీ బయటికి వెళ్ళమన్నారు. ఏడ్చినట్టుంది. నువ్వు బయటికి వెళ్తే నేనెవరు డెలివరీ చేయను? పడక రే, కత్తి తీరా. ఆ కత్తి దేనికి? నీకు ఆపరేషన్ చేయడానికి. ఈ కత్తితో ఆపరేషనా? కత్తి ఇంపార్టెంట్ కాదు, కొయ్యటం ఇంపార్టెంట్. గురుగారు మత్తమంది ఇద్దామా? వద్దు, తల్లికి మత్తిస్తే లోపల ఉన్న బిడ్డకు డేంజర్. మత్తోకుండా పట్టుకొస్తే పాప నొప్పి పెడతదేమో. బిడ్డ కోసం భరిస్తుందిలే, ఆయన మనం కోసేదెంత? ఓ అడిగేక. రెడీ? బాబు భర్త, నీకు గుడ్ న్యూస్. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నీ అబ్బా, అది ఎప్పుడు పోతున్నాను ఎదురు చూస్తున్నావా? అంటే అది పోలేదా? పోలేదు సరి కదా. ఒకే కనుపులో 5 ఆడపిల్లలను భూమి మీద తీసుకొచ్చింది. ఆనందాన్ని అలాగే బిగబెట్టుకుని నా ఫీజు ఎట్టుకొచ్చి. వీడేంటి ఫీజు తీసుకురమ్మంటే ప్లేట్ తీసుకొస్తున్నాడు? ఒడ్డు కోసి ప్రాణాలు పోసావు. ఆ చేతులతోనే పెంచి పెద్ద చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఇవ్వమ్మా. ఫీజు సరిపోకపోతే చెప్పు, మిగతా ఇద్దరిని మా ఆవిడ్ని కూడా తెచ్చిచ్చేస్తా. ఇది ఫీజా? కాదు, ఫైన్. రేయ్, చేసిన చీపరింగ్ చాలు గాని వచ్చిన పేషెంట్లు క్యూలో రమ్మను. ఓ, ఇది పెద్ద అపోలో హాస్పిటల్, మరి పోలో బొక్క అంతుంది. దీనికి జనం క్యూలో వచ్చి చూపించుకుంటారు. బయట ఉన్నది ఒకే ఒక్కడు. సర్లే, వాడిని క్యూలో రమ్మను. ఏమై గట్రాజు, ఏంటి ఇలా వచ్చావు? టైం బాగోక 4 రోజుల నుంచి బాగా నీరసంగా ఉంటుందండి. రోజుకు 10-12 సార్లు వచ్చేస్తోందండి. ఆ కత్తిరి బట్ట కామేశ్వరేనా? మొగుడు కత్తెరలు ఉండేసరికి దానికి భయం లేకుండా పోయింది. వస్తోంది కామేశ్వరి కాదండి బాబు, ఇదండి. షుగర్ ఏమో డౌట్గా ఉందండి. మా ఆవిడేమో రాజమండ్రి వెళ్ళి చూపించుకోమంటుందండి. అని చేస్తాం, సలహా అడుగుదామని వచ్చానండి. మంచి పని చేసావు. మీ ఆవిడ మాట్లాడుకుని రాజమండ్రిలో ఉంటే తిరిగి వచ్చి ఈ పాటికి 1.5 ఎకరం బేరం పెట్టేవాడివి. ఎందుకండి? సిటీకి వెళ్తే సిటీ స్కానింగ్, టౌన్ స్కానింగ్, బాడీ స్కానింగ్, బ్రెయిన్ స్కానింగ్, ఎన్ఆర్ఐ, ఎంఆర్ఐ, ఈసీజీ, ఎక్స్రేలని బోల్డ్ పరీక్షలు చేసి నిన్ను నిలువల్ల దోపిడీ చేసేస్తారు. మరి ఎలాగండి? ఓ 100 కొట్టు, నీకు షుగర్ ఉందో లేదో తేల్చేస్తాను. నా దగ్గర 50 ఉందండి. ఏంటండి దారుణం? 50 తగ్గిందని చేయి కోసేస్తారా? ఓరి నా స్వాతి ముత్యం, నిన్ను చేయకోలా షుగర్ టెస్ట్ ఇది. ఇది ఏ టెస్ట్ అండి? బొంగులో టెస్ట్. ఇప్పుడు నీ రక్తం చుట్టూ చీమలు చేరాయనుకో, నీకు షుగర్ ఉన్నట్టు. అలాగండి. ఏమండి, చీమలు రావట్లేదండి? అయితే నీకు షుగర్ లేనట్టే. అమ్మయ్యా, ఈగలు వాళ్తున్నాయండి. అంటే నీకు బెల్లం ఉన్నట్టు. బెల్లం కూడా రోగమేనా అండి? మరి మందులు ఇస్తాను వాడు. ఇదిగో, ఈ బెల్ల పొద్దున్నట్టు రాత్రి వేసుకో, తగ్గిపోతుంది. ఇంకో 20 ఇవ్వు. ఎందుకండి?
ఈ చేతి కట్టు కట్టద్దా మరి వద్దంటే వదిలేద్దాం రాయలసీమ కృష్ణ వాటర్ పోయినట్టు బ్లడ్ అంతా పోతుంది. సరేనండి ఫీజు రేపు కడతాను ఇప్పుడు కట్టండి బాబు. అమ్మో అయ్యో. ప్రపంచంలో ఎవడు ఇలాంటి టెస్ట్ చేసి ఉండడు. అసలు ఆడ షుగర్ ఉంటేనే కదరా టెస్ట్ చేయడానికి. లేదా 10 నిమిషాలకు ఒకసారి పంచి ఎత్తాల్సి వస్తుంది అన్నాడు. ఇదే కాలం. శీతాకాలం. మరి ఈ కాలంలో ముసలాడికి మొత్తం రాకపోతే మరి ఏమొస్తుంది? ఏ కాలమైనా వాళ్ళు డబ్బులు పోయే కాలం వస్తే మీ దగ్గరికి రావాల్సిందే. నమస్కారం అండి. ఎరా కాకినాడ అలా అయిపోయావేంటి? బలానికి టానిక్ రాసి ఇచ్చాను తాగట్లేదా? లేదండి బాబు, మూత తీయడానికి కూడా బలం సరిపోవట్లేదు. మీ ఆవిడతో తీయించుకోవచ్చుగా. నా డూమ్ పట్టేసిందండి బాబు, పడుకోనివ్వదు కూర్చోనివ్వదు. అలాగా అటు తిరుగు, మెల్లగా ఉంగు. బాబు నీ అబ్బా బంగారు లాంటి సూది తిరిగిపోయింది. ఏం పర్లేదు తగ్గిపోతుంది. నడుము నొప్పి నాకు కాదండి బాబు, మా ఆవిడికి. ఆ మొక్క ముందు చెప్పాలి. నాకేం పర్లేదండి. ఓ 100 ఇవ్వు, విరుడుకో గొట్టం ఇస్తాను. ఇదిగో. మీ ఆవిడ ఎక్కడుంది? గుడి దగ్గర ఉంది. అయితే పద వస్తున్నాను. అరే రే పెట్రోల్ అయిపోయిందిరా. అయిపోయిందా? ఆ సుంటే కదా అయిపోవడానికి. నేను ఎప్పుడో జాయిన్ అయిన ప్లాట్లెట్లు కొట్టించినట్టు గుర్తు. కొట్టించలే కాదు నీకోసమే. నా కోసమా? అవును, నేను బండెక్కించుకు తిప్పాను అనుకో జూలో ఎనుగులా ఇంకా లావ్ అయిపోతావు. అదే రోజు నీతో 10-15 కిలోమీటర్ తోయించాను అనుకో నాలాగా నాగార్జునలాగా స్లిమ్ గా ఉండొచ్చు. పోయి మీ బండి తోసే బదులు 4 గెల్లు వేసుకుని అడ్డిపల్లి తోసుకున్నా నా బతుకో సెటిల్మెంట్ దొరికేది. ఉడుపు చిన్న నాట్లేస్తానంట పోజ్ ఏంటి? బాలేదు, యాంగిల్ మార్చిపోయిన మీ ఆవిడని. మార్చలేదండి, కొబ్బరికాయ వెళుతుంటే నా డూమ్ పట్టేసింది కదండి. ఓ అదా మ్యాటరు. ఆయ్. అయ్య బాబు ఏం చేసినంటే నాకు భయం అండి. నాకు లేదేంటి అయినా నీ చేట్లా కలిముసుకా. అయ్యో బాబు ఎలా ఉంది? వదిలేసిందండి. డబ్బులు వదిలించుకుంటే వదలదేటి. ఇంటికెళ్ళి ఈ రోజుకి బెడ్ రెస్ట్ తీసుకో. అట్టగేనండి. ఒరే రాములు కూతంత కొడుకు చూస్తా ఉండు. రేయ్ నువ్వెక్కడికి రా? వెళ్ళి బెడ్ రైట్ తీసుకోమన్నారు కదండి. నువ్వు వెళ్ళి ఇస్తుంది కదా అత్తవా డబ్బులు. పిల్లల్ని కరటమే కాదు ఎత్తుకోవటం కూడా నేర్చుకోవాలి. పద. షౌకారేంటి సకటం బస పరివారంగా గుడికొచ్చాడు? మన పుట్టిన పిల్లలకి పేర్లు పెడతానికి వెళ్తున్నాడండి. దొరికాడు నాకు కొండిగాడు. గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తీసుకుంటూ ఈ టాబ్లెట్లు తీర్థాలు కలిపి. దేనికి? తీర్థం తీసుకున్న షౌకాడు గారి ఫ్యామిలీ బయటకు వచ్చి బుళుక్ బుళుక్ అని వాంతి చేసుకుంటారు. మన ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఇంజక్షన్ మీద ఇంజక్షన్ చేసి ఆడి పళ్ళం పుట్టుకొచ్చులు కూడా లాగేసుకోవచ్చు. నమస్కారం పంతులు గారు. ఏంటి ఈ మధ్యన మా క్లినిక్ రావట్లేదు? శుభ్రంగా ఉన్నాను, నాకేం రోగం? తీర్థం పుచ్చుకో. వేధవా కళ్ళకత్తుకుంటావేంట్రా? హారతి అనుకుంటావేంటి? తీర్థం పుచ్చుకో. వద్దులేండి, నేను డైటింగ్ చేస్తున్నాను. ఈలుకోవాడిని. ఫ్రీగా ఇంకో 2 ముద్రలు వేయండి. ఏమైందండి అంత హోల్సేల్ గా వాంతులు చేసుకుంటున్నారు? సడన్ గా కడుపులో మిక్సీలు గ్రైండర్లు పెట్టి తిప్పినట్టుంది నాయన. ప్రసాదం లేదు, పాయిజన్ అయినట్టుంది. అర్జెంట్ గా ఇంజక్షన్ చేయాలి. ఉప్పు నీళ్ళు తాగితే పోదా? పోద్ది ప్రాణం. లేట్ అయిందంటే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ కోయించుకోవడం కంటే పడిపించుకోవడం మేలు కదా. అయితే కానీ ఫ్రిడ్జ్ లో ఇంజక్షన్ చేయాలి. 150 అవుద్ది. 100 మీద 50 చేసుకోరాదు? వద్దులే గానీ నువ్వు రాజమండ్రిలో ఆపరేషన్ చేయించుకో. అయితే కానీ అది క్యాష్ కొట్టు. నాకే ఫైన్ ఎత్తాడా? ఇంకెవరో బ్యాలెన్స్ ఉన్నట్లున్నారు. ఏంటే మల్లేశ్వరి నీకు ఫుడ్ పాయిజనేనా? బెడ్ పాయిజన్ అయ్యి ఉంటుంది. అంటే అప్పారావు అది నువ్వు ఆ గుడింత చదువుతున్నావంటే నాకు అర్థమైంది. ఎవడికోకాడు? మన ప్రెసిడెంట్ గారే. నువ్వు నల్ల తప్పావు. అయ్య బాబాయ్ మా ఆయన మిలిటరీకి వెళ్ళి సంవత్సరం అయింది. వస్తే చీరేస్తాడు. పాడు పని చేస్తే సీరేయకుండా పట్టు చీర కట్టి సీమంతం చేస్తాడా? నువ్వే ఎలాగైనా తీసేయాలి. నీ కాళ్ళు అట్టుకుంటాను. కాలు ఎందుకు గానీ ఒక 5,000 నీ చేతిలో పెట్టుకుని నా చేతిలో పెట్టుకో చాలు. ఇది భోజనం ముందు ఒకటి, భోజనం తర్వాత ఒకటేసి పడుకో. తెల్లారిసరికి ఎంటీ స్టమక్ అయిపోద్ది. ఇదిగా గురుగారు మనం వేసిన టాబ్లెట్ కి వాంతులు వస్తాయి కానీ కడుపులో వస్తాయండి. కడుపా కాకరకాయ దాని వీక్నెస్ మీద బాణం వేశాను. అది వెళ్ళి కరెక్ట్ తెన్ను తుట్టు తగిలినట్టు తగిలింది. దీనివల్ల మన ఆదాయం 10,000. కానీ అది ఇచ్చింది 5,000 కదా. మిగతా ప్రెసిడెంట్ దగ్గర నొక్కుతాను కదా. ఏంటి నొక్కేది? పంచిలో గోసి పంచాయతీలో ఏమన్నా ప్రపంచ బ్యాంకులో ఉన్నంత సొమ్ము ఉందనుకుంటున్నారా? ఎంతో కొంత ఉంటది, అది ఎట్టేయించండి. చూడండి రోడ్లు ఎలా తయారయ్యాయో. మొన్న పాపారావు గారి పెళ్ళని పుట్టింటోళ్ళు వచ్చి పురిటికి తీసుకెళ్తుంటే ఈ గోతుల దెబ్బకి రిక్షాలోనే డెలివరీ అయిపోయిందంట. చూసావా ఎంత చక్కగా ఖర్చులు కలిసి వచ్చినాయో. కలిసి వచ్చేది ఏంటంటే కొద్దిలో ప్రాణం పోయేదంట. సర్లే చూద్దాం. పనిలో పని ఆ స్కూల్ కూడా కథ బాగు చేయించండి. సర్వనాశనం అయిపోయింది. పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదు.
నువ్వు చెప్పినట్టే బాగు చేయిస్తారా పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయి బాగా చదివి కలెక్టర్లు ఇంజనీర్లు అయిపోతారు. అప్పుడు మీ గేదెలెవడు కాస్తాడు, ఆవులనెవడు మేపుతాడు? అది నిజమేనండి. అందుకేరా ఆపుతాంది, బాగు చేయించలేక కాదు. వెళ్ళండి. ఏమే నీ పిచ్చి కాకపోతే పుట్టలో గుడ్లు పాలు పోస్తే పిల్లలు పుడతారా? కవల పిల్లలు పుడతారంటండి. షౌకర్ గారు పెళ్ళానికి అలాగే పుట్టారట. నీ చేదస్తం నీది. దీని బదులు ఆ మంచాల మల్లీశ్వరిని కట్టుకున్నా ఈ పాటికి 2-3 పిల్లల తండ్రినై ఉండేవాడిని. మనోవంచ ఫలసిద్ధిరస్తు. స్వీట్స్ తీసుకోండి. ఏంటి విశేషం? మీరు తండ్రిగా పోతున్నారు. ఏమే నిజమా? చిచి లేదే. తల్లిగా పోతుంది ఈవిడ కాదండి, మంచాల మల్లీశ్వరి. అది తెల్లైతే ఈయన తండ్రి అవటం ఏంటి? అంటే అది నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ కదా, ఊరందరికీ తండ్రి లాంటి వాడిని అని ఎప్పుడో మాటల సందర్భంలో అన్నా. అది గుర్తు పెట్టుకుని అలా అంటున్నాడు. నువ్వు పూజ చేసుకో. ఆ మంచాల మల్లేశ్వర విషయం దాని ముందు లీక్ చేస్తావేంట్రా బాబు? మీరు వీక్ అవ్వాలంటే ఆవిడ ముందే కదా లీక్ చేయాలి. నిజంగానే నెల తప్పిందా? 4వ నెల. 3 నెలలేనే అయింది. బుల్లి ప్రెసిడెంట్ గారికి ఇలా ఎదుగుదల ఎక్కువ అనుకుంటా. ఓ నెల అడ్వాన్స్ అయ్యాడు. ఏడ్చినట్టుంది. ఈ బ్యాడ్ న్యూస్ నాకేనా ఇంకా ఊళ్ళో ఎవరికైనా చెప్పారా? ముందు తండ్రికి చెప్పి ఆ తర్వాత ఊర్లో వాళ్ళకి చెప్దామని. గురుగారు ఊరంతా తిరిగితే టైం బొక్క. అమ్మోడి గుడిలో మైక్ ఉంది, అందులో చెప్తే పక్కన కూడా తెలిసిపోతుంది. కరెక్ట్ రోయ్, పద. ఆగండ్రా రే. ఈ విషయం అందరికీ తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి. గుట్టు చప్పుడు కాకుండా ఆ కడుపు ఏదో తీసేయరా. లటుక్కు తీసేయడానికి తల్లో తెల్ల వెంట్రుక, కడుపు ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? 10,000. దాన్ని అడగపోయారా? కమిట్మెంట్ మీది, పేమెంట్ ఆవిడదా? అమౌంట్ చాలా ఎక్కువ. అయితే మీ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి, దాని కడుపు దాని దగ్గర ఉంటుంది. ఓ 6 నెలల తర్వాత ఆడు బయటకు వచ్చి ఆశలో సగం పట్టుపోతాడు, దోలు తీరిపోతాడు. సర్లే ఇదిగో 10,000 పని పూర్తి చేయి. ఇక మీరు తడుగుడ్డేసి పడుకోండి, మీ కడుపు పోయినట్టే. ఇదిగోండి, పదరా. ఒరే బాబు, మిగతా గడ్డం గీరా, ఊరెళ్ళి మా ఆవిని తీసుకురావాలరా. ఉండే లైఫ్ రాక నేను ఏడుస్తుంటే వైఫ్ని తీసుకురావాలి గోలహడి. ఎరా బాబ్జీ, ఏంట్రా ఇది? సొక్క అది మాకు తెలుసు. నేను కుట్టమని ఇచ్చింది ఫుల్ హ్యాండ్స్ కదరా. ఆ ఫ్యాన్స్ కుట్టేవేంటి? గుడ్డ సరిపోలేదు. సరిపోవడం ఏంటి? 3 మీటర్లు ఇచ్చాను కదా. తడి పారేసరికి 1.5 అయింది. కొనేటప్పుడు కొట్టాడు, ఆ రంగులు కూడా లాగదన్నాడు. లాగుద్ది సిరుగుద్ది అంటే నువ్వు కొంటావు మరి. బాయ్యా నీ షర్టు నా లంగా జాకెట్ సేమ్ టు సేమ్. ఏంటి బావా నలుగురిలో గిల్లేస్తావు? పిచ్చి మాలోకం. ఊరే ఎదవా, నా చొక్కా కూడా నొక్కేసి నీ భర్తలకి లంగా జాకెట్ కుట్టేస్తావా? నోరుంది కదా నోటుకు వచ్చినాడు వాక్కు. కంపెనీ వాడిని ఒక్కడి కోసం గుడ్డముక్క తయారు చేస్తాడా? ఇంకెవరు కొనుక్కోరా? ఇంకోసారి నా బట్టలు కుట్టమని నీకు ఇస్తే చొప్పిచ్చి కొట్టు. అదేంటి బావా ఆడిగుడ్డే కదా ఇది. నువ్వు నోరు మూసుకుని లోనకు పదా. టిఫిన్ కా? అక్కడ కూర్చోరా, కాజాలు కుట్టుపో. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, మా అబ్బాయికి ఇంటర్వ్యూ లెటర్ రావాలంట, వచ్చిందా? ఏమో ఎవడో తెలుసు. ఆ కట్టల్లో ఉందేమో ఎత్తుక్క. ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టే. ఇదిగో ఉంది. ఎప్పుడొచ్చింది ఇది? ఆ కట్లదా ఈ కట్లదా? ఆ కట్లోదే. అయితే వారం పైన అయింది. నీ ఇది ఐటీ కంపెనీ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ లెటర్. ఈ పాటికి ఇంటర్వ్యూ కూడా అయిపోయి ఉంటది. నువ్వే ఏడక్కర్లేదు రే, అక్కడ ఉన్న ఉద్యోగాలే పీకేస్తున్నారు. నీ కొడుకనే ఏం పీకుతాడు? ఊరికి శనిలో దాపరించావు. నీకన్నా శనిగాడు ఎవడు ఉంటాడు? ఇదిగో అరకాసు మళ్ళీ కౌంటే. నీది 40. నాది నిల్లు. నిల్లా చూపించు. నిల్లు కదా ఫుల్. రేయ్, పొద్దున్నే మొదలెట్టేశారా? రాత్రిదే ఇంకా ఆపలేదు. ఇలా రాత్రి అనక పగలనక కష్టపడేది ఆ షౌకర్ గారు బాకీ తీర్చరా. మీలో బాకీ తీర్చే కసి, కృషి, పట్టుదల చూసి ఆలోచించకుండా మీ అందరికి అప్పిస్తున్నాను. ఎవరెవరికి ఎంతెంత కావాలో చెప్పండి. నాకు 1000. ఎవరికైనా మనీ ఆర్డర్ వస్తే వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తా. నాకు 500 చాలండి. తీసుకో. నాకు 1000. ఇదేంటి ఆ నోట్లో ఇవ్వకుండా ఈ నోట్ ఇచ్చావు? ముందు వాటి మీద తలో ఆటోగ్రాఫ్ పెట్టండి. ఆట ఎవరు కొట్టారు? ఈడు ఆఫ్ కొట్టాడు, వీళ్ళిద్దరూ ఫుల్ కొట్టారు, నేను ఆట కొట్టాను. రాబడి ఎంత? 4,000. ఏది ఇలా ఇవ్వనాయనా? ఎందుకు నాకు జేబుంది. ఇలా ఇవ్వు చెప్తా. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. దేనికి? తీసుకో. ఏంటి నా డబ్బు వాళ్ళకి పనిచేస్తున్నా? ఈ 4,000 నీ వడ్డీ కింద జమేసుకున్నాను. అసలు 16,000 అలాగే ఉంటాయి. వస్తా. ఈడేంటి గద్దల వచ్చి తన్నుకుపోతున్నాడు? ఆడికి అద్దే. మీరు అలా అప్పు చేసి ప్యాక్ ఆడడం, ఆ తీర్చడం కోసం మళ్ళీ ప్యాక్ ఆడడం లాంటివి చేస్తుంటే ఈ జన్మలో మీ బాకీలు తీరవు సరే కదా, వాటికి పుట్టే వడ్డీ కూడా తీర్చలేరు. కరెక్టే. కమిటేజ్ వచ్చాం, ఏం చేస్తాం మరి? ఆట అవుట్ వేయాలా? తాతాజీ నువ్వు టైం ఎంత అయింది? 12. అయ్యి బాబోయ్, మా సమరసింహారెడ్డికి లంచ్ టైం అయిపోయింది. ఆటేసేలరా. టైమింగ్ తేడా వస్తే బిర్యానీ పెట్టిన తిండ మా ఆట వాడు. మీద ఆట కొట్టాడు కదా, ఆట ఎందుకుంటాడు? సమరం ఉండండి, అది కూడా మీకోసం కదా బాబు. సమరం అన్నా, సింహం సింహం ఇక్కడ ఉన్నావా అన్నా?
నీకేం తెచ్చాను? నీకోసం జీడిపప్పు కోడి ఏడిగా వేపించి తెచ్చాను. బోన్సి తల్లి కూడట్టినోడు పెంతలి కాకెట్టాడని పిల్లమున్నా కొడుకులకు జీడి అట్రాలేదు. ఈ బోడి కోడికి మాత్రం జీడిపప్ప కొడియా? అమ్మాయి, ఇది కోడి కాదే, నా పేనం, నా గుండెకాయ. దీన్ని బోడి గీడి అన్నావంటే గుండెకించేస్తాను. నువ్వు సత్తే ఆ పని నేనే చేస్తాను. చూసేవరా సమరం, నీకోసం పిల్లలే పక్కనెట్టేశాను. దీనికి ప్రతిఫలంగా నేను నిన్ను కోరుకునే కోరిక ఒక్కటే. రేపు రాబోయే సంక్రాంతి పందాల్లో మన రాజుగారి ఆదికేశవరెడ్డిని సీల్సి సండాడేయాలి. అది చూసి రాజుగారు నా ముందు తల దించుకోవాలి. ఈ చుట్టుపక్కల మన పేరు మారుమోగిపోవాలి అంతే. అబ్బాయి ఇలా నొక్కు, ఈనాడు బాగుంటది. ఎలా లాగు జ్యోతికిద్దాం. ఈ ఫోటో అదేం చేసుకుంటుందండి? ఒరే యాదవా, జ్యోతి అంటే కుంటే అక్కడ కూతురు కాదు, అందరూ జ్యోతి. ఈ పోసు కూడా తీసుకో, సాక్షికిద్దాలి. ఇక జాలేరా, వెళ్ళి ప్రింట్లేసి తీసుకురా. అలాగేనండి. ఎలా సూర్యవా అయ్యా, మన పోజులు ఎలా ఉన్నారా? చూడటానికి 2 కళ్ళు చాలు అంటే నమ్మండి. నిజమే? ఆయ్ అబ్బే అరే, ఆ లాస్ట్ పోజ్ అయితే మరీని మీరు పుంజు మీద చేసినట్లేదండి. పులి మీద చేసి దిగినట్టుందండి. మన ఆదిగాడి దర్పమే అంతరా. మీరేంటండి సడన్ గా ఫోటోలు కార్యక్రమం పెట్టారు? రేపు వచ్చే సంక్రాంతి మన ఆదిగాడిని బరిలో తీసినాం కదరా. పందెం నెగ్గాక ఫోటోలు పేపర్లు వేయిద్దారని. ఓహో, దాంతో ఈ బొబ్బర్లంక సాగి సూర్యనారాజు గారు ఏంటో, దీని పౌరుషం ఏంటో జిల్లా మొత్తం తెలియాలరా. ఇదిగో కొత్త నూనె రాసి లోపలెట్టు. ఆ రాతాను కానండి. దీంతో మీ తాతగారు 100-150 మందిని నరికారని చెప్పుకుంటారు కదండి. మరి మీరేటండి దీన్ని ప్రతి సంవత్సరం బయటికి చేయడం నోరటం, గోపెన్ నూనె రాసి లోపలెట్టండి తప్ప ఎప్పుడు ఎవరిని నరకరు. సిగ్గులేదండి మీకు? అని జనం అనుకుంటే నాకే సిగ్గేస్తుందండి. ఏం చేస్తాం మరి? ఆ రోజులో పౌరకులు పోలీసు వాళ్ళు లేరు కాబట్టి పొలోమట నరుక్కుపోయాడు మహానుభావుడు. ఈ రోజులో అలా చేసామనుకో బొక్కలు బట్టి కొళ్ళు పొడిసేస్తారు అన్నట్టు దీనికి పిలిచెట్టేడురా. ఇంకా లేదండి. ఆ తాదాసిగడు ఎక్కడ చచ్చాడు? ఎక్కడ చచ్చానండి బాబు? ఏరా దీనికి మేదట్లేదే? దీనికి అన్ని మీ పోలికలే వచ్చాయి. ఏడుగా లేకపోతే కూలింగ్ వాటర్ కూడా తాగట్లేదు. అందుకే ఏడిగా జీడిపప్పు కొడి వేపించి తెస్తాను. రాజుగారి కోడు అల్లాటప్ప తిండిది ఎందు. ఎవర్రా అది? ఇదో ఆగు నిన్నే. నేనే బావా. అదేంటి బావా, దొంగోళ్ళలో ముసుకేసిన అలా పారిపోతున్నావు? పరిస్థితి అలాంటిది. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. మా అన్నయ్యకి చెప్పిపోదామని సెవిట్లంకి వెళ్తూ దారే కదా నిన్ను పలకరించిపోదామని బొబ్బర్లంకి వచ్చి వారం రోజులైంది. కడీపులంకలో అమ్ముందో పోయిందో కూడా తెలీదు. ఓసారి వెళ్ళి వచ్చేస్తాను బావా. బలేటోడివే. సాగి సూర్యనారాజు గారి ఇంటికి వచ్చి పట్టుమని 10 రోజులు ఉండకుండా వెళ్ళిపోతావా? ప్రజల దగ్గర నాకు మాట వచ్చేది. మరి ఈ లోపల ఈయన ఏమైనా తెలియక ఫ్యామిలీ మొత్తానికి గుండు పొడొచ్చుద్దేమో. నువ్వు నోరుమయ్యవా. ఇదిగో బావా, 2 రోజుల్లో పులసలు వచ్చేస్తాయి, తినేసి వెళ్ళిపోదు కానీ. నాకు పులసలు వద్దు, నేను మా ఊరు వెళ్ళిపోతాను బావా. ఓ నిలుతాటి. ఇదిగో నా మాట కాదని బయట అడిగెట్టావు అనుకో, కాళ్ళు 2 నరికేసి పొడవంటించగలను. నరికేస్తారు రండి. మీరు కాళ్ళు లేకుండా ఊరు వెళ్తే బాగోదు. మా బావ ఇంటికి చుట్టంగా రావడం కంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళ్ళటం మంచిది. మరే బయటికి రావడానికి రిలీజ్ డేట్ ఒకటి ఉంటుంది. మరి కోపంతో కొట్టి చంపేవాళ్ళని చూసాం కానీ ఇలా ప్రేమతో పెట్టి చంపేవాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాం. మా వంశం అలాంటిదా అన్నట్టు మన ఆదిగడి పౌరుషం బాగా పెరగాలి కదా. రాయలసీమ నుంచి రాగులు, సజ్జలు, జొన్నలు తెప్పించు. ఆ కోళ్ళ సంగతి కాస్త పక్కనెట్టి ముందు నా కాళ్ళ సంగతి చూడు. మళ్ళీ నీ కాళ్ళకేమైందే? అయ్యో, నడవనివ్వదు మడవనివ్వదు, ఒకటే మోకాళ్ళ నొప్పులు. వయసు వచ్చాక కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా పురుటి నొప్పులు వస్తాయిటే. ఓ ఏపుకు తినేస్తున్నావు. పాలు చూపించలేకపోయారా? చూపించుకోవడం ఏంట్రా? ఏ సోదా, నిమ్సు, కిమ్సు, అపోలో, కేర్ అన్ని హాస్పిటల్ చూపించా. చూపించాల్సింది ఆసుపత్రులు కాదండి, అందులో డాక్టర్లకి. ఏడ్రా కామెడీయా? లేకపోతే ఏంటండి, బెండప్పారావుకి చూపించారా? ఏంటి మన ఊరోడా? ఆడి వల్ల ఏమవుతుందిరా, ఆడు బొడ్డ డాక్టర్ కదా. బొడ్డోడు బొడగోడు అని తీసి పారేయకండి. ఆడి కాలు మీద చెయ్యేసాడంటే కాదండి, నొప్పి. అయితే రేపు ఒకసారి అని రమ్మను. ఎరా తాతాజీ, ఈ ఏడన మీ రాజుగారమ్మ 10th పాస్ అవుద్దా? ఏమో మరి, 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. పాస్ అయితే ఆ బట్టలు పంచుతారని మన లైన్ కట్టడం, ఆ పిల్ల తప్పడం, ఈ గొడ్డలు లోనెట్టడం, ఈ పాటికి సీకిపోయి ఉంటాయి. నాకైతే పోలవరం ప్రాజెక్టు మీ అమ్మాయి గారు 10th పూర్తవుతాయని నమ్మకం లేదా? అమ్మాయి గారు వస్తున్నారు. ఎందుకు నాన్న జనాన్ని ముందే పిలిచేసావు? రిజల్ట్ చూసాక రమ్మని వాళ్ళంగా. ఈ పని కూడా డౌటేనా? నేను బాగానే రాసా.
చేశాను. ఆ టీచర్ సరిగా దిద్దుతారో లేదో అని. అమ్మడు నెంబర్ ఎంతమ్మా? చెప్పమ్మా. 563624. 563624. ఉందండి. జ్యోతిలో లేదు, మనకి ఎదురేక రాస్తున్నారు. ఈనాడేది? ఈ నంబర్లు మార్చడం కుదరదండి, అందులో ఉండే ఇందులో ఉంటాయి. ఈసారి కూడా దొబ్బినట్టుంది. ఆ బట్టలు తీసి లోపలెట్టేయండి. జీవితం ఏడాదికోసారి నిలిచిపెట్టడం పంపించడం ఈ జన్మకి ఆవిడ పాసు కదా మనకు బట్టలు రావు. పదండి. ఎవరికైనా పొరుగు ఒకసారే పోతుంది. నీ వల్ల గత 4 ఏళ్ళకి ఉగాదికి దసరాకి 2 సార్లు పోతాను. తీసుకెళ్ళి ఏ హాస్టల్లో పడే రోగం కుదురుతుంది. ఆన్లైన్ ఈసారి అవుతే ఏట్రా అయ్యేది? దానికి పెళ్లి చేస్తే 4 పిల్లలకు తల్లి అయ్యేది. అయినా దాన్ని కాదు, దీన్ని అనాలి. మధ్యలో నేనేం చేశాను రా? పొత్తుకూకితే చాలు మొగల రేకులు, ఇస్రాకులు, అమ్మాయి కాపురం, ఎంకన గోపురం అని దిక్కుమల సీరియల్స్ పెడతావు. దాని చదివే సాగుద్ది, సంకనాగిపోయింది. తల్లి లేని పిల్లనని మీ అందరికీ అలసైపోయాను. పోతాను, నేను మా అమ్మ దగ్గరికి పోతాను. అమ్మాయి గారు తాడేటికి వెళ్తున్నారండి. చూశాను. గదిలోకి తెలిపేసుకున్నారండి. చూసావా? ఓ 10th పోయినందుకు తండ్రి తొబ్బులు ఊరేసుకున్న కుమారి పద్మప్రియ. పేపర్లో రాబోయే మ్యాటర్ అండి. అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నా? తాడుని తీసుకెళ్తారండి ఉయ్యాలు కట్టుకుని ఊగడానికి. అమ్మా చేతిలో తాడుందని పైన ఫ్యాన్ ఉందని దాన్ని కట్టి ఊరేసుకోకమ్మా. తలుపు అమ్మా. ఇక నువ్వేం తప్పితే నెల తప్పినా తిట్టరా? తలుపు అమ్మా. సార్ నన్ను రమ్మన్నారు. అమ్మాయి గారు ఊరేసుకుంటున్నారండి. దాన్ని ఆపడానికి నా దగ్గర మందులే లేవే. మందులు ఎందుకు? ఊరేసుకున్నాక ప్యాన ఉందో లేదో చూసి చూసి గారు ఉండు. ఎలాగొలగా అమ్మాయిని కాపాడండి. ఇది మన వల్ల చెప్పాను కానీ ఒరే డ్రమ్ము ఒక కుత్తు కుదరా అబ్బా గుద్దమంది నన్ను కాదురా తలుపునే. ఆ మొక్క ముందు చెప్పాలి. ప్రియా నన్ను ఒంటరాని చేసి కావాలంటే నాన్నగారిని కూడా తోడు తీసుకెళ్ళమ్మా. పోనీ అమ్మగారిని పంపిద్దామా? నేను ఎందుకు బతకాలి నాన్న? ఎవరి కోసం బతకాలి? నన్ను చావనివ్వండి. అమ్మ దీని మెడలో నా స్టెతస్కోపు. ఇది పెద్ద కంచే. పాప గారు చూలు తన్నేసినట్టున్నారండి. ముడి బీసుకుపోయి తగ్గుతున్నారు. మళ్ళీ సారీ. చూసుకున్నాడు. ఏంటండి పిచ్చి పని? ఏదో 10th పోయిందని మీరు పోతారా? సమయానికి నేను వచ్చి కాపాడకపోతే ఇంట్లో టీనేజ్ అవ్వంట్లు లేచి ఉండేది. చావడం గొప్ప కాదండి, బతకడం గొప్ప. మీ నాన్నగారులో 10 మందిని బతికించడం గొప్ప. నువ్వు డాక్టర్ కాదయ్యా. ఆ విషయం ఎందుకలా తెలిసిపోయింది? ఆ బిడ్డను కాపాడినా తిరుపతి అంకన్నవి, సింహాద్రి అప్పన్నవి, భద్రాద్రి రామయ్య. నువ్వు పొగిడితే పొగిడారు. ప్రాణాలు కాపాడాను కదా అని చేతులు బద్దలు చేసుకుని 1000-2000 పెట్టొద్దు. చచ్చా, డబ్బు ఎందుకు పెడతాను? పెట్టొద్దంటే పెడతాడని అనవసరం కమిటీ చచ్చాను. ఇదిగా ఎందుకు నాన్న ఈ మాత్రం దానికి అంత బంగారం ఇవ్వడం? ఆ బంగారు తల్లి ముందు బంగారం ఎంతమ్మా? ఇదిగో ఇలాంటి పిచ్చి పనులు నువ్వు ఎప్పుడు చేయమాకమ్మా. అమ్మయ్యా, అమ్మాయి గారి కన్నా గడిచిపోయింది. ఆ బాబు ఆ చేత్తోనే బామ్మగారి మోకాళ్ళ నొప్పులు సంగతి చూడు. అలాగే. ఇంతకు ముందు ఏ మందులు వాడారు? ఒక్కటేమిటి నాయనా, బ్రూఫిను, మెటాసిను, అనాసిను, డైజిను, జిన్ను అన్నీ వాడాను. మీకు కూడా తెలియని మందులు వాడిసింది ఇవిడ. నేను కొత్త మంది ఇస్తాను, వాడండి. ఏంటది? నయాగ్రా. మొన్న ఆగ్రాలో తయారు చేశారు, నిన్నే తెప్పించాను. ఇది వాడితే అన్ని నొప్పులు తగ్గిపోతాయి. వాడండి. అయితే ఓ 4-5 బాటిల్స్ పడే బాబు, 3 పూటలా మింగెత్తాను. తాతగారు ఆరోగ్యంగా ఉన్నారు? ఆయన ఎక్కడున్నారు? వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయిపోయిందిగా. అలాగైతే ఆ టాబ్లెట్ రోజు కొట్టి వేసుకోండి. హలో, బెండప్పారు ఆరంపి. ఏంటి మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా? ఆ తర్వాత బట్టలు వేసుకుని జడ వేసుకుని పౌడర్ కూడా రాసుకుంటుంది.
ఆ సంగతులను నాకు ఫోన్ చేసి చెప్పాలా? ఓ ఆ నీళ్ళు వేసుకుందా? అయితే సాయంత్రం క్లినిక్ తీసుకొచ్చాయి. అలాగే దీని మతిమరుపు కూడా 4 మాత్రలు నాయన. చదివింది గుర్తుండి చావటం లేదు. ష్యూర్, చిన్న మాత్ర ఇస్తాను, చిన్నప్పుడు చదివిని కూడా గుర్తొస్తాయి. ఏది ఇదోటి వేసుకోండి. నాకొద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. డాక్టర్ గారు చెప్పినట్టు వినాలి. ఇందా ఆను. గుడ్. ఏబిసిడీలు వచ్చా? వచ్చు. అయితే చెప్పండి. ABCDEFGHIJKLMNOPQR. చూసారా, చిన్నప్పుడు చదివింది కూడా అలా గుర్తు చెప్పేస్తుందో. మా బాబే మా బాబే. ఇందా నాయనా. నీకెన్ని తెలివితేటలురా! మా వాళ్ళని ఎర్రోళ్ళని చేసి గొలుసు డబ్బు కుట్టేస్తావా? చెప్పను పను. ఏంటి గురుగారు సడన్ గా బండి ఆపారు? నాకు షాడే అనిపిస్తున్నారా? సోడాలు బెడాలు ఒంటికి మంచిది కాదు. దాహమేస్తే పంపు దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్ళు తాగు. మన వాళ్ళదే పంపు. ఏంటి వెతుకుతున్నారు? సెల్ ఫోన్ కనిపించట్లేదురా. దరిద్రం వదిలిపోయింది. ఏంటా లుక్కు? మాట వినబడదు, నంబర్ కనబడదు. ఎప్పుడో ఫుట్పాత్ మీద 330 రూపాయలు కొన్నారు. దానికే లవర్ లేచిపోయినట్లు ఫీల్ అవుతారు ఎందుకు? గుడ్డెట్టే కోడి తెలుస్తుందిరా. దాన్ని ఎప్పేంటో ఆ గుత్తు గురునాథం గడి కుక్క కరిస్తే పిచ్చి కుక్కని అబద్ధం చెప్పి నల్లాడు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేసి సంపాదించిన డబ్బు రాది. అయితే ఆ గురునాథం గాని మళ్ళీ కుక్క ఖర్చులు చేసి కొత్త సెల్ కొనుక్కుందామా? పోయిన సెల్ వెతుక్కోవడం మానేసి కుక్కను వెతుక్కోవడం ఎందుకు? ఎక్కడ పడేశారని వెతుకుతారు? ఐడియా. ఏంటప్పారావు, స్వీట్స్ ఎవరు కావాలా? నీ డబ్బా ఫోన్ కావాలి. నీ సెల్ ఫోన్ ఉందిగా, దానికే ఫోన్ చేయాలి. బిండప్పారావు అరంపి నీకు ఫోను. బిండప్పారావు అరంపి నీకు ఫోను. బిండప్పారావు అరంపి నీకు ఫోన్. హలో, ఎవరు మాట్లాడేది? ముందు నువ్వెవరో చెప్పు. ఐఎమ్ బెండప్పారావు ఆర్ఎంపీ. ఓ, అయితే ఏంటి? ఏంటంటావేంటి? ఎవరు నువ్వు? ఐశ్వర్య రాయిని. రే, మన ఫోన్ ఐశ్వర్య రాయ్ దగ్గర ఉందట్రా. ఊరుకోండి. బొబ్బరంగంలో పోగొట్టుకున్న ఫోను ముంబైలో అమితాబ్ గారు కాల్ దగ్గరికి వెళ్ళగలుగుతుంది. అవును కదా. ఏయ్ నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? చెప్పకపోతే చెప్పించి కొడతా. ఫోన్లో ఎలా కొడతావురా? రానా? అవునరా. ఏం పీకుతావురా? ఎంత పొగరే నీకు! నా సెల్ ఫోన్ కొట్టేసిందే కాకుండా నన్నే తిడతావా? మర్యాదగా నాకు ఇచ్చే, లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తానంటే ఏం చేద్దాంరా? ఇటువంటి చెప్తా. ఎవరితివే నువ్వు? నీ ఇంటికి వస్తా, లేకపోతే నీ పక్కింటికి వస్తా. నీకు పెళ్ళైతే నీ అత్తవారింటికి వస్తా. మాటిస్తే మగాళ్ళ వస్తా. రేయ్, అడుక్కు తినేవాళ్ళ అన్నిళ్ళకెందుకు గాని మంచాలోళ్ళ వీధికొచ్చి ఎంకాయమ్మ ఇల్లంటే ఎవ్వరన్నా చెప్తారు. అక్కడికి రండి. పదండి గురుగారు. అదైనా పావులి, మీ చల్లైన పావులి. ఇక్కడ ఎంకాయమెంట్ ఎవరు? నేనే. ఏం కావాలి? నా దగ్గర కొట్టేసిన సెల్లు. చల్లేంటి? గురు, ఈ పెడగ మర్యాదగా చెప్తే వినే రకంగా లేదు. కరెక్ట్. చూడు, నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. చూడటానికి సాఫ్ట్ కనిపిస్తున్నాను కానీ కోపం వచ్చిందంటే అరుంధతి సినిమాలో అఘోరగడి కంటే డేంజర్ గాడిని. మర్యాదగా అది నాకు ఇస్తావా, లేకపోతే మొత్తం మంది ఇవ్వకుండా పెద్ద ప్రశ్న చేసామంటావా? అంతవరకు ఎందుకులే, లోపలికి రా ఇస్తాను. అది అలా రా దారికి. గురుగారు బాగా భయపడిపోయింది. లోపలికి వెళ్ళి ఏమన్నది పాపం. అలాగే. చల్లిచిందా? లేదురా, ఎందుకో పాపం వెంకయ్యమ్మ గారు మన సెల్లు కొట్టలేదనిపిస్తుంది. కొట్టపడి ఏంటండి, అదే కొట్టింది. కొంప తీసాడు, చూసేసాడా? మీకు అసలే సెంటిమెంట్ ఎక్కువ. కన్నీళ్ళు పెట్టుకుంటే కరిపే ఉంటారు. ఉండండి, నేను లోపలికి వెళ్ళి జాయిన్ వస్తా. వద్దురా, వదిలేద్దాం. గణేష్ దేనికి కమిట్ అవడు. ఒక్కసారి కమిట్ అవుతే మహేష్ బాబు మాట కూడా విండు. ఏవేంద్రా? శ్రీమతి వెంకయ్యమ్మ గారు ఖచ్చితంగా మన సెల్ తీయలేదండి. నేను చెప్పింది కూడా అదేగా. చెప్పారు కానీ ఇంత డీటెయిల్ గా చెప్పలేదు కదండి. మీ దగ్గర ఏమైనా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఒక టాబ్లెట్ ఉంటే ఇవ్వండి. 2 ఉంటే ఇప్పుడే నేను వేసేసుకున్నాను. మీ సెల్ పోవడానికి మన ఒళ్ళు పగలడానికి కారణం రాజుగారు అమ్మాయేమో నా డౌట్. డౌట్ కాదు, రైట్. పట్టుకుందాం పద. అది నేను మీ చెయ్యనుకుని బయటెట్టేసుకున్నాను. అయ్యో, కంగారులో మీరు కళ్ళు మూసుకున్నారండి. నేను కళ్ళు మూసుకుంటాను, ఇది తీసుకోండి.
గురుగారు బట్టలు వేసేసుకుందా? బట్టలు వేసుకోవడం ఏంటి? అయ్యో బాబోయ్, గురుగారు ఏం తక్కువ కారు, మీరు చాలా స్పీడు. ఈ గ్యాప్ లోనే చిచి ఏదో అపార్థం చేసుకోవద్దు. ఆ అమ్మాయి ఓని జారిపోతే సర్దుకుని వస్తుంది. గురుగారు అది మన సెల్ ఫోన్ కోతే. అవును, మీ దాని కుతే. మా ఇంట్లో మర్చిపోయారు, ఇద్దామని వచ్చాను. మీరు చాలా మంచివారండి. నిజంగానా అండి? ఈడి మీద ఒట్టండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. మన మధ్య థ్యాంక్స్ ఏంటండి? మీది బొబ్బర్లంకే, మాది బొబ్బర్లంకే. ఉంటానండి. మంచిదండి. టాటా అండి. నానోనండి. టాటా సుమో అండి. టాటా స్కై అండి. ఏంటి గురుగారు థింకింగ్? రాజుగారు అమ్మాయి గురించా? అవునరా, జీవితం అంటే ఇంజక్షన్లు, టాబ్లెట్లు, క్లినిక్లు, టానిక్లు అనుకున్నాను నిన్నటి వరకు. కాదని అమ్మాయిని టచ్ చేసాకే తెలిసింది. మీకు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఏంటి? మీ చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నట్లు పెట్టి స్టెథోస్కోప్ కొట్టేసింది. తను కొట్టేసింది స్టెథోస్కోప్ను కాదురా, 5 ఏళ్ళ నుంచి కాపాడుకుంటున్నా నా మనసుని. అందుకే నేను డిసైడ్ అయిపోయాను, చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి నాన్ స్టాప్ గా ప్రేమని కంటిన్యూ చేసేద్దామని. ఏంటి, నా మాట నమ్మబుద్ధి కావడం లేదా? కావాలంటే నా మనసును అడుగు. సూర్యవా, కొబ్బరి బోండం సృష్టించిన దేవుడు గొప్పోడా, ఇందులో కలుపుకోవడానికి జిన్ను సృష్టించిన గొప్పోడా? వాళ్ళిద్దరూ కాదండి, మరి ఆ 2 మిక్సింగ్ చేసుకుని తాగుతున్నారే, మీరు గొప్పారండి. అబ్బే అయ్యా, ఓ ముద్ద సద్దనం ఉంటే వేసి ఎంకరేజ్ చేయండి బాబు. ఇలా రారా. పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సద్దన్నం అడిగితే కొట్టరా మరి? చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టడు కదండి. ఈయన ఎడతాడు. వీడికి మనమేంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది నెయ్యి ఎత్తాను. ఎలాగుందిరా అబ్బాయి? కడుపు నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరికి కొత్తలా కనపడతాం. ఏ ఊరేంటిది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేరాజు గారని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు 2 చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి? పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగ్ని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అయితే ఫ్యూచర్ లో మహారాజు గారు కూడా అమ్మా తల్లే. బాబాయ్, ఆ స్లమ్ముడా గెటప్ లో మీరు చాలా చండాలంగా ఉన్నారండి. హాయ్. లాభం లేదు, ఎప్పుడు మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అర్జెంటుగా పిలిపించి ఏదో చేసేయాలి. ఏ కారణం చెప్పి పిలిపించాలి? అలా బడితలో తిరగకపోతే కూతుని చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకొని రా. ఇదిగో. నువ్వు తెచ్చావు, వాడెక్కడ చచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు. అయ్యో అయ్యో, ఓసే పద్మా. అమ్మా, ఏంటి? కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిలుగుతున్నట్టుగా ఉంది. ఏమిటో నువ్వు ఇచ్చింది? డూల్కోలెక్స్ అంటే బాదం పాలు. ఏం బాదం పాలు ఏమో. ఉండు, నేను వస్తాను. అయ్యో అమ్మో, అయ్యో. సూర్రావ్, సూర్రావ్. ఏంటండి బాబు గారు అంత గట్టిగా పిలిచారు? బామ్మగారు పోయారా? పోయింది బాత్రూమ్ కి. అర్జెంట్ గా అప్పారావుని పిలుచుకురా. రండి రండి. అలాగే అదే. అయ్యో, ఏమైంది బామ్మగారు? అయ్యో, గట్టు తెగిన గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను బాబు. ఏం తీసుకున్నారు? డోల్కోలెక్స్. డోల్కోలెక్సా?
అదే బాదం పాలు. అమ్మో జాగ్రత్త. మళ్ళీ వస్తుంది. మీరు వెళ్ళొచ్చేయండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో అలాగే. అమ్మో అయ్యో కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకులేండి సూరా, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండోడిని అడిగిస్తాడు. అలాగండి. విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని. అందుకని పాప ఆవిడని ఇబ్బంది పెడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే. మీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచింగులు చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అందుకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో, మీ వాళ్ళెవరిని చూస్తే చంపేస్తారు. ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ, నీ గోదారికి ఆనకట్ట వేసే మందు ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అంటున్నాను. ఇస్తాడులేవే, ఆ మందేదో త్వరగా నాయనా. అలాగేనండి. అమ్మా ఇదిగోండి, ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళైనా వెళ్ళి ఫీజు తీసుకో. బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, మోటార్ వేయి. ఏంటి ట్యాంక్ నీళ్ళు అయిపోయా? ఊరు సచ్చినోడా చేస్తా. ఉండండి, కరెంట్ లేదు. తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి, నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో, నేను పెట్టను. బామ్మ వద్దండి. అది పెట్టు. ఏంటిది? ముద్దు. ఇది ముద్ద, చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. అదేమిటి నాయనా అలా ఉన్నావు? ఫీజు గాని తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మా పద్మా, కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ, బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఇందా వెళ్ళరా. ఇటు ఎక్కడికి? అటు. ఏంటి గురుగారు 2 రోజుల నుంచి కనిపించట్లేదు? సైట్ ఏమో చెక్ చేయమంటావా? కనిపించింది నా కళ్ళు కాదు, మీరు. అదే రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో ఓ పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేస్తూ చేతులు ఎత్తేస్తే నేను చేసి వచ్చా. అక్కడ నర్స్ మీద నరికేత్తను ఏదో కౌంటర్లు వేసావంటే. తినడానికి ఏదైనా ఉందా? మొత్తం వేసేసావా? కొద్దిగా ఉంచాను అన్ని. ఇటువంటి ఇదెందుకు తెస్తున్నావు? రాబడి పెడదామని. ఏమక్కర్లేదు, ఇక్కడే ఉండి. ఏంటి అంత జాగ్రత్త పడుతున్నారు? ఏముంది అందులో? మెడిసిన్స్ కొత్తవి. ఏది చూడనివ్వండి. నువ్వు చూడకూడదు. చూడపోతే ఎలాగండి? నేను పేషెంట్కి ఇచ్చేది నేనే కదా. ఇవి కాంపౌండర్ ఇచ్చే మెడిసిన్స్ కాదు, డాక్టర్ నేనే ఇవ్వాలి. అడక్కపోయిన రోజు వేసుకునే కట్రాయి దగ్గర నుంచి అన్ని చూపించే గురువుగారు అడిగినా చూపించట్లేదంటే అందులో ఏదో ఉంది. వాళ్ళతో పాటు వీటి కళ్ళు కూడా ఈ బ్యాగ్ మీద పడ్డాయి. అర్జెంటుగా దీన్ని దాచేయాలి. ఎక్కడ పెడదాం? ఏటే మల్లీశ్వరేది? ఇంగ్లాండ్ ఉత్తరం. ఏలాంటి లారీ ఏం కాదే ఇది. ఇది మిలిటరీలో ఉన్న మా ఆయనకి రాసిన ఉత్తరం. బోల్డ్ అని సీక్రెట్లు ఉంటాయి. నీకెందుకు ఇస్తాను? ఇందులోనే వేస్తాను. ఎంకమ్మా, ఇందులో వేస్తే వెళ్ళదది. నేను ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే వెళ్తాది. అలాగా అయితే తీసి పంపించు. ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసేయడానికి ఇదేమన్నా ఇంటి తలిపేటి పోస్ట్ బాక్స్. మళ్ళీ ఓపెన్ చేయాలంటే 10-15 రోజులు పడతాను. బాబాబు, అది కూసంత అర్జెంటు. ఈ సట్టుకెళ్ళవా? ముందడిగితే ఇచ్చేవేటి? అదేదో తెలియక. సర్లే. రేయ్ ఇట్రారా. ఏంటి గురుగారు కంగారు? మూర్చలోకి ఎలా కొట్టుకుంటాడు నీకు తెలుసా? ఓ తెలుసు. అయితే కింద పడి కొట్టుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. థ్యాంక్స్. గుర్తొచ్చి థ్యాంక్స్ ఎందుకు? అప్పుడప్పుడు మమ్మల్ని కాస్త గుర్తెట్టుక అతనే. ఇదిగో త్రిమూర్తులు ఇట్రా. ఏటప్పారు ఏటేం జరిగే? బురదలో పడ్డ పందులాగా ఎలా కొట్టించుకుంటున్నాడు? ఫిట్సా? అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఈ అబ్బా, నేనే కదా డాక్టర్ని. అవును కదా, నేను కంగారులో మర్చిపోయాను. సర్లే గాని ఆ పోస్ట్ బాక్స్ తాళాలు ఇవ్వు, వీడి చేతిలో పెట్టాలి. అవునవును కరెక్టే కదా. ఇదిగోడి. ఇదిగో నువ్వు వెళ్ళే చుక్కమ్మ కొట్లో సోడా తీసుకురా. అలాగలాగే. చాలు ఇంక లగరా. ఏంటి గురుగారు నన్ను ఇలా కొట్టుకోమన్నారు? ఆ త్రిమూర్తుల గడికి ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో టెస్ట్ చేద్దామని. పర్లేదురా, బానే ఉంది. పద వెళ్దాం. ఆ షోడ తెస్తాడు కదా, తాగిసి వెళ్దాం. అది ఆడు తాగుతాడులా గాని ముందు నువ్వు పద. ఏరేలు
అమ్మ నా బుండిగే బాంబ్స్ కొడానికి లైట్ స్టేషన్ డాగ్లో నన్నే ఫాలో అవుతావా? చెప్తా నీ పని. ఏంటి శ్మశానానికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు? రామ్ గోపాల్ వర్మని వచ్చి లొకేషన్ చూడమన్నా. హలో, అగోరా సోను సూద్ గారా? నేనండి బెండపారావుని. మీరు చెప్పినట్టే నిమ్మకాయలు నల్లకోడిని తీసుకుని శ్మశానానికి వచ్చాను. అమ్మో, గురుగారు మాట్కారు అనుకున్నాను కానీ పెద్ద మాయల్ మరాఠీయే. నా ప్రాక్టీస్ పెరిగితే చాలండి, ఏమైనా చేస్తాను. 16 ఏళ్ళ కన్నెపిల్లను కానీ కన్ను కుర్రాడు కానీ బలివ్వాలా? కన్నెపిల్ల అయితే కష్టం అండి, కుర్రాడైతే ఓకే. నా దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్నాడు, ఇంకా 10 మనిషి కూడా కాలేదు. ఆయన నేసేమంటారా? ఓకే, ఒక్క ఏటికి వేయాలా? కష్టమేమోనండి, మనిషి కాస్త మందంగా ఉంటాడు. సర్లేండి, ట్రై చేస్తాను. అంటే ఇప్పుడే మంచి నిద్రలో ఉంటాడు, తీసుకొచ్చేసేస్తా. మంగళవారం బలివ్వాలా? చంపేశారండి బాబు, ఇంకా 6 రోజులు ఉంది. సర్లేండి, నెక్స్ట్ మంగళవారం పెట్టుకున్న ప్రోగ్రామ్. యాదవా, నాతోటి ఎట్టుకుంటావా? కత్తిరి లేకుండా ఆపరేషన్ చేశారు. దేవులు కూడా ఉన్నట్టున్నాయి, అటు కూడా వచ్చాడు కదా అని ధైర్యంగా వచ్చాను. గట్టిగా ఊపిరి తీసుకుని మెల్లగా వదులు. ఇదేంటి ఫోన్ రింగ్ సౌండ్ వస్తుంది? ఇక్కడ కాదు, అక్కడ. బావా బాగున్నావా? సుశీల ఎలా ఉంది? ఈవేళ వరకు బాగానే ఉంది. రేపుడు పొజిషన్ చెప్పలేం, ఎందుకంటే నువ్వు ఇచ్చిన 10 రోజుల టైం అయిపోయింది. డబ్బు రెడీ చేసావా? ఇంకా అడ్జస్ట్ కాలేదు, కొంచెం టైం కావాలి. ఏంటో నీ చెల్లిని కొట్టడం నేను మానేద్దాం అనుకున్నా, నువ్వు మానిచ్చేలా లేవు. సర్లే, అంతవరకు నీ చెల్లి దెబ్బలతో అడ్జస్ట్ అవుద్ది. ఉంటా. లాభం లేదురా, రేపు నుంచి చుట్టుపక్కల ఊళ్ళలో కూడా వైద్యం చేసి డబ్బు సంపాదించి ముందాడు కట్టం బాకి తీర్చేయాలి. ఏంటి తీర్చేది? మింకం పోగొట్టడానికి ఈ ఊళ్ళోకి ఇంకో డాక్టర్ వస్తున్నారట. ఇంకో డాక్టరా? మైక్ సైట్ ఎట్టి మరీ అనౌన్స్ చేశారు. ఈయనకన్నా ఆయన బెటరా? ఏ మధ్యలో వెళ్తావా? ఏదో ఒకటి ఇస్తాడు, దోలు తీరిపోద్ది. మనకు పోటీగా వచ్చేవాడు ఎవడరా? ఎవరండి మీరు? బాడీ మీద కోటు, మెల్లో స్టెథోస్కోప్ చూస్తుంటే తెలియటంలా డాక్టర్ ముద్దుకృష్ణ MBBS FRCS. అట్టాగండి, ఏం చదివారు? చెప్పింది మొత్తం పేరు కాదు, చివర్లోదంతా చదివే. మరి అంత పెద్ద చదివి మా ఊరెందుకు వచ్చినట్టు? గాంధీ గారు ఏమన్నారు? నాతో ఏమనలేదు. నాతో అన్నారులే. పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలు, అక్కడ ఆరోగ్యం ఉంటేనే దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది అని. అందుకే మీ ఊరు వచ్చారు. ఇక నుంచి మీ ప్రాణాలు మీవి కాదు, నావి. మీకు తలనొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, చేతులు విరిగినా, కాళ్ళు విరిగినా నా దగ్గరకు రండి. ఆ జనం ఏంట్రా, ఎవరన్నా పోయారా? 2 రోజుల నుంచి మీరు ఎవరికి వైద్యం చేయలేదు కదా? అదే కదా, పచ్చి చూద్దాం. ఆ కట్టేంటి? సేలో గడ్డికోతుంటే ఏళ్ళు దిగిందండి, ఈయనే మందేసి కట్టు కట్టారండి. ఈయనెవరు? బెండప్పారావు, RMP. ఓహో, ఆ కట్టేంటి? వేలు దిగితే ఏదో బిర్యానీ పార్సిల్ కట్టినట్టుగా అంత కట్టు కట్టావు. అరే, నీ కాలుకి ఏమైంది బాబు, అంత కట్టు కట్టావు? నాకేం కాలేదండి, మరి మా ఆవిడ కాలు ఇరిగితే ఆయన నాకు కూడా సగం కట్టు కట్టారండి. నీకెందుకు కట్టాడు? భర్త భార్యలో సగం అంట కదండి, అయితే అందుకని నాకు కూడా సగం కట్టు కట్టి 150 తీసుకున్నారండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? పల్లెటూరు వాళ్ళని, అమాయకులని ఇంత మోసం చేస్తావా? ఎందుకే జనాలు ప్రాణం తెస్తారు? హాయిగా ఏదైనా కూలి పని చేసుకుని నీతిగా బతకొచ్చు. ఇక నుంచి నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మీ ఆరోగ్యశ్రీయే నా సౌభాగ్యశ్రీ. ఓ స్విచ్ ఆఫ్. ఏమైపోయాడు అప్పుడు? ఈ ముసల్దాన్ని బెండ తీస్తే ఆ బెండప్పారావు కూడా లైన్లోకి వస్తాడు. అర్జెంటుగా తొక్కల ఐడియా వెయ్యాలి. ఏంటి పాప గారు అంత వేశారు? పెద్దమ్మ గారు మొక్కేశారా? లేదు, తొక్క మీద లెగ్గేశారు. పోయి డాక్టర్ గారిని తీసుకురా. డాక్టర్ అండి. అయ్యో, ఆ డాక్టర్ గారు రాలేదా? ఆడేమన్నా పాలేరేటి పిలవగా అని పరిగెత్తుకొచ్చేటానికి. అయినా విశ్రాంతి కార్డు వేసిన మూలకోక నీకెందుకే ఈ డాన్స్లు? ఇప్పుడు డాన్స్ ఎవరు చేశారు? అప్పారావు తీసుకురాకుండా ఈ ఉడతలు పట్టేవాడిని ఎవరో తీసుకొచ్చావేంటి? మేడం,
నేను ముడతలు మిడతలు పట్టేవాడు కాదు. ఐఎమ్ డాక్టర్ ముద్దుకృష్ణ, ఎంబీబీఎస్, FRCS, లండన్. మన ఊరు కొత్తగా వచ్చారండి, మన బెండోపరం అంటే గొప్ప డాక్టర్ అంట, అందుకే తీసుకొచ్చాను. ఎవరైతే మీరు చూడండి. నేను కాదు. ఎవరు? ఏం జరిగింది? కాలు జారింది. ఓహో, ఈ వయసులో కామనేలండి. ఈ అబ్బా జారింది నా కూతురు కాదు, మా అమ్మ. ఓహో, ఈవిడ ఈ వయసులోనా? ఓరే నేను తగలయ్యా, జారడం అంటే ఆజారుడు కాదు, అరటి తొక్క మీద కాలేసింది. ఓహో, తొక్క మీద స్కేటింగ్. మరి ఆ ముక్క చెప్పరే. ఇదిగో మీరు ఇట్లా భయపెట్టకూడదు, పడుకోండి. బెణుకుంటుంది. ఇంజెక్షన్ చేస్తాను, 4 రోజుల్లో లేచి కబాడీ ఆడేస్తారు. డాక్టర్ ఆయన మరి ఆయన ఓపెన్ చేసి చూపిస్తున్నాం. సారీ సార్, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి. ఇక నుంచి మీ ఇంట్లో ఎవరికి ఏ రోగం వచ్చినా ఫోన్ కొట్టండి, వాలిపోతాను. తీసారండి. ఇలాంటి పెద్ద డాక్టర్ మా ఊరు రావటం నిజంగా మా అదృష్టం అండి. హలో, 2 రోజుల నుంచి ఏమైపోయావు? అది చిన్న టెన్షన్ లో ఉండి. ఇక్కడ నీకంటే నాకే ఎక్కువ టెన్షన్ గా ఉంది. ఏమైంది? మనిద్దరం ఇక కలుసుకోలేం. ఎందుకు? ఊళ్ళోకి వాడెవడో కొత్త డాక్టర్ వచ్చాడుగా, అందుకని నన్ను వదిలి సాడికి షిఫ్ట్ అయిపోయావా? ఛీ, నాయనమ్మ కాల్ జారిందని నిన్ను తీసుకురమ్మని సూర్యరావుని పంపిస్తే వాణ్ణి తీసుకొచ్చాడు. మా వాళ్ళు అతన్నే కంటిన్యూ అయిపోమంటున్నారు. వాడు నా బిజినెస్ కే కాకుండా మన లవ్ కూడా అడ్డం పడిపోతాడా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడిని ఊరు నుంచి పంపించేయాలి. లేదంటే మా గురుగారు ఏ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ మింగి సూసైడ్ చేసుకోవాలి. నాకెందుకు ఆ డాక్టర్ని చూస్తంటే మొదటి ఉతికే సిరిగిపోయే సీకుడు గొడ్లా కనిపిస్తున్నాడు రా. వాడు ఎలా కనిపిస్తున్నాడని కాదు, ఈ ఊర్లోనే కనిపించకుండా పోవాలి. దానికి ఒక ఐడియా చెప్తాను, మీరంతా హెల్ప్ చేయాలి. డాక్టర్ గారి కోసం కాదు, మీకోసం. నా కోసమా? కొంచెం పక్కొత్తవా? ఏంటి? కొంచెం కోఆపరేషన్ చేయాలి. కోఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినా మా డాక్టర్ గారు చెప్తేనే చేస్తాను. నీ ఇష్టం, మేము చెప్పినట్టు చేసామనుకో నీ జాతకమే మారిపోద్ది. యాడికో వెళ్ళిపోతా. ఏం చేయాలి? సినిమాల్లో హీరోయిన్ కి చేయాలి. హీరోయినా? నేనా? అవును. ఈ ఊరోడు ఒకటి హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు. వాడు సినిమా తీద్దాం అనుకున్నాడు. హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలంట. రాత్రి నీ గురించి చెప్పావు, మాట్లాడి ఫైనలైజ్ చేసామన్నాడు. నువ్వు అని ఈ నర్స్ బట్టలు ఇప్పేసి ఏరే బట్టలు వేసేసుకున్నావు అనుకో, ఈ హీరోయిన్ లా ఉంటావు. నా దగ్గర హీరోయిన్ అయ్యే అంతుందా? ఎంత లేకపోతే నిన్నెంతలా అడుగుతావు? నువ్వు గాని హీరోయిన్ అయితే త్రిష, శ్రేయ, నయనతార, ఇలియానా అవుట్. సినిమా పేరేంటి? సందులో సంధ్య. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. యాక్ట్ చేస్తావా? చేస్తా. మరి నువ్వు వెళ్ళిపోతే మీ డాక్టర్ ఏం ఫీల్ అవడా? వాడేమన్నా ఒరిజినల్ డాక్టరా ఏంటి? శంకర్ దాదా ఎంబీబీఎస్ లా పైరసీ డాక్టర్. అవును, ఇంతకు ముందు రాజమండ్రి గోదావరి గట్టును కూర్చొని వేరు ముక్కలు అమ్ముకునేవాడు. రండి బాబు రండి. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వరి బీజం, నడుము నొప్పి, తల నొప్పి, జలుబు, బలుబు ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయం. మందగుండి, దూలగుండి, తేలుగొండి, ఎర్రదోయి, నల్లఛాయ, మదనకామేశ్వరి పువ్వు, మగసరిగడ్డ, సింగినాదం, జీలకర్ర ఏదైనా సరే 10 రూపాయలే. ఓ బాటిల్ ఇవ్వండి. అదృష్టవంతుడివి. ఇది 3 పూటలా వాడు, ఉంటే రేపు వాడు. అమ్మడి అమ్మ, ఆడు బతుకదా? అది గిట్టుబాటు కావట్లేదనే డాక్టర్ వేషం కట్టి మన ఊరు వచ్చాడు. అయితే ఈ వార్తను ఇప్పుడు ఊరంతా టెలిగ్రామ్ లో చేరేసేద్దాం. మనం చెప్తే జనాలు నమ్మరు. వాడి చేత వాడు డాక్టర్ కదని చెప్పించాలి. అదేలాగా దానికి స్కెచ్ చేశా. ఏ స్కెచ్ ఏంటి? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఏంటి సంగతులు? కుక్క కరిచిందండి. ఎక్కడా? బెల్లం గంగరాజ్ ఇంటి ముందండి. బెల్లం గంగరాజ్ ఇంటి ముందా? గుర్రం కన్నా ఇంటి వెనకబాలని కాదు. కుక్క నిన్ను ఎక్కడ కరిచింది? అదా అండి, పెక్క మీద కరిచిందండి. ఎప్పుడు కరిచింది? మంతాల మల్లేశ్వర అక్క కూతురు పెద్ద మనిషి చేతి కదండి ఆ రోజు. అది ఎప్పుడు పెద్ద మనిషి అయింది? గుర్రం కనకరాజు కొడుకు పెళ్లి రోజండి. దానికి ఒక డేటు టైం ఉంటుంది లేదా? ఏమైంది డాక్టర్? ఏదో కుట్టినట్టు అనిపించింది. అయ్యో, అవును, రక్తం కూడా వస్తుంది. ఆ కుర్చీ మూర్తులు, మా అనుష్కేమన్నా ఈ టెంపు వచ్చిందేట్రా? నేను చూడలేదురా. అనుష్క మీ అమ్మాయా అండి? అనుష్క అంటే సినిమా స్టార్ కాదు, ఈడు పెంచుకున్న పాము పేరు. ఒరేయ్ తాతాజీ, మీ అనుష్క ఈ వ్యాన్ కింద నుంచి వెళ్ళి ఆ ఇటుకల్లో దూరిందిరా. వెళ్ళింది? వ్యాన్ కింద నుంచి పోయింది. అవునండి. అయితే మిమ్మల్ని కాటేసింది అనుష్కయేనండి. ఏంటి మా అనుష్క మిమ్మల్ని కరిసిందా? ఏమోనయ్యా, ఈ కింద నుంచి వచ్చేది కుట్టినట్టుగా ఉంది చూడు. అదిగో 2 బొక్కలు ఉన్నాయి కదా, మా అనుష్క కాటే. నన్ను పాము కరిచిందా? కరిస్తే మాత్రం పేషెంట్లు అలా కంగారు పడిపోతారేటండి. మీరు డాక్టరే కదా? అయితే మాత్రం
నేను మనిషిని కదా, నాకు విషయం ఎక్కదా? తొందరగా మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోతాయా? ఊరుకోనే, మీరే పెద్ద డాక్టర్, MBBS FRCSS. మీకు పెద్ద డాక్టర్ ఎందుకండి? మీ నర్సుకి చెప్పి ఇంజక్షన్ పొడిపించేసుకోండి, టాబ్లెట్ ఫ్రీ. నాకు తెలిస్తే కదరా దానికి చెప్పి చేయించుకోవడానికి. నేను డాక్టర్లే కాదు. చెప్పేనా పైరసీ అని? ఈ ఊళ్ళో కూడా లీక్ చేసేసావా? తెలిసింది కదా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకుపోతాయా బాబు? పర్వ దగ్గర తీసుకెళ్తాం. ఏట్రా పాడి మీద తీసుకెళ్ళకుండా మంచం మీద తీసుకెళ్తున్నారు? ఎవరు తీసామో? మన ఊరికి వచ్చిన కొత్త డాక్టర్ది. ఎప్పుడు పోయాడు? ఇంకా పోలేదు, దారిలో ఉన్నాడు. ఏమైంది పాపం? పాము గారిసింది, మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం. అదేటి ఈడే చాలా పెద్ద డాక్టర్ కదా అని మీకు చెప్పాడు, కాదని మాకు చెప్పాడు. వీడి పెద్ద 420 కావాలంటే అడగండి. నిజమా? అవునండి బాబు, నేను డాక్టర్ని కానే కాదు, నాకు అసలు ఏమీ తెలియదు బాబు, నన్ను క్షమించండి అయ్యా. చెప్పారు కదయ్యా, తొందరగా తీసుకుపోయాయా, విషయం మొక్కలు తడిపోయా. ఎంకయ్యమ్మా ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. ఓ పాలిట్రా. ఏం కూర? మామిడికాయ పప్పు. ఉండరా, ఇదిగో మన కొత్త డాక్టర్ని పాము కరిసిందంట. మరి మందేసుకోకుండా మంచం ఎక్కాడేంటి? ఈ డాక్టర్ కాదు, పెద్ద మాయలోడంట. అందుకే మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం. అత్త అబద్ధాలు చెప్పి మోసాలు చేసేవాడికి ఇలాంటి సమయం వస్తది. ఇదిగో పోపు మారిపోతుంది అని వచ్చేవారికి ఆపండే. ఏంటంట్రా ఎంకాయం ఏదో అడుగుతాదట. ఒరేయ్, నన్ను గరిచింది చీమ కాదురా, పావురా. లేటు చేస్తే లేటు ముందుకు ఇష్టమని అయిపోతారా మీరు? మీరు ఊరుకోండి, వెళ్ళిపోతే ఇంకా మనసు గాయపడుద్ది. అవునరా, ఏం కూర అన్నది? ఆ పాము పప్పు. నీ అబ్బ పాము పప్పు కాదురా, మామిడికాయ పప్పు. పాముని ఎవరన్నా కూర వండుకుంటారా? మరే కనిపించుకుంటారు గాని. ఓ తొందరగా రా తల్లే. ఇంతకీ ఏ పాము కరిసింది? నల్లతాసు. నల్లతాసే అయితే పోతాడు. అంత గ్యారెంటీగానే చెప్తున్నావు. మా పెద్దమంగారు అల్లుండి కూడా ఇలాగే నల్లతాసు కరిస్తే అరగంటలో పోయాడు. అప్పుడే బాగుండి అయిపోయింది. ఇంకా పావుగంటే. మొన్న కడియం కొండలరావు కూడా అంతే కదా, గడ్డి మేట్లో గడ్డి పీకుతుంటే చుట్టుకుని కట్టేసింది, పుట్టుక్కున పోయాడు. అంత ఎందుకు దార్పుల్లో? మీ ఫ్లాష్ బ్యాక్ లాపండి తల్లు. ముందు డాక్టర్ అప్పారావు దగ్గర తీసుకోండిరా, మీ అబ్బ గడుపులో. మరి నొలక మాసం మోసుకెళ్తున్నారు. నన్ను అడిగితే పాడి సామాగ్రి పంపించాడు కదా. విషయం అన్నారంటే పాడి సామాగ్రి కాదంటే కట్టి సామాగ్రి ఇచ్చి కాల్ చేస్తారు. ఇంతకెవడాడు? మా ఊరికి కొత్తగా వచ్చిన నకిలీ డాక్టర్. మరి ఎలా తొంగున్నాడా? వీడు తొంగోలేదు, పొన్నమ నాకు తొంగో పెట్టింది. నీకోసం వస్తున్నాం. లక్కీగా నువ్వు ఎదురొచ్చావు. ఆ డాక్టర్ పవన్ గారు చడిచి పావు డాక్టర్ గారిది. ఎలాగైనా నువ్వే బతికించాలి. నేను ఆఫ్టర్ ఆర్ఎంపీ గారిని, ఆయన MBBS FRCS. ఆయనకి నేను వైద్యం చేయటం ఏంటి? అయ్యో అంత మాటలకు నాయన. MBBS లేదు, నా పిండాకుడు లేదు, వేరు ముక్కల ముక్కునే వెధవని. అమ్మ దొంగ తొత్తుకోడుక ఎంత మోసం చేసావురా? ఎలాంటోడు చావాలి. ఫోన్లేండి, తప్పు చేశాడు నొప్పుకున్నాడుగా. అతను చెప్పిన పాపం మనకెందుకు? రే ఇంజక్షన్ తెలిపా. ఇక మీ ప్రాణానికి ఏ డోకా లేదు. పొరపాటున రేపు మళ్ళీ పాముకి వచ్చినా అది పోవాలి కానీ మీరు పోరు. చిన్నవాడు వినండి, హెడ్ కోదాను. వస్తాను నాయనా. మళ్ళీ వస్తావా? అడ్డంగానే అరికేస్తారు. మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావంటే నువ్వురా. మరి నా పరిస్థితి ఏంటి? ఏంటి చూస్తున్నారు? సినిమా అయిపోయింది, వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళి పెట్టి చదువుకుని మొహానికి పౌడర్ రాసుకుని బోర్డు కింద చీర కట్టుకుని దడ్యాలకాలు రెడీగా ఉండు. మా వాడు రాగానే వెళ్ళిపోదు కానీ వెళ్ళిపో. ఇదిగో అప్పారావు, మొన్న కాలు బెనికితే ఈ విధవే ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు, ఏమి నొప్పి తగ్గలేదు. ఒక్కసారి వచ్చి చూడు బాబు. 2 రోజులు కాలుకి రెస్ట్ ఇవ్వండి, తగ్గిపోతుంది. జ్యూస్ తీసుకోండి. వద్దండి. ఏంటి వద్దా? ఓబర్లాంక సాగి సూర్యనారాజు గారు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయి జ్యూస్ ఇస్తానంటే వద్దంటావా? ఈ సంగతి ప్రజలు చేస్తే నా పొరమేం అయిపోతుంది. రేపు పొద్దున్న నేను రోడ్డు మీద తలెత్తి తిరగలనా? ఎవరన్నా మర్యాద ఇస్తాడా? జ్యూస్ తాగపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలియదండి. తాగుతా. లోపలికి రండి, ఫీజు ఇస్తాను. ఈ మాత్రం దాని ఫీజు ఎందుకండి? వద్దండి. ఏంటి వద్దా? రాజుగారికి వెళ్ళి వైద్యం చేసి ఫీజు తీసుకున్నావా? ఈ విషయం ప్రజలు తెలిస్తే ఆయన పరువు ఏమైపోతే? ఆయన రోడ్డు మీద తలెత్తి తిరగలడా? ఆయనకి ఎవరైనా మర్యాద ఇస్తారా? ఏమండి? తీసుకుంటా. అది చూడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మాయి ఏమి ఇచ్చినా వద్దు అనకూడదు. అర్థమైందా? అర్థమైందండి. వెళ్ళు. చాలా గ్రేట్ రా. ఆ డాక్టర్ గడిపేట వదిలి చేసావు. ఈ శుభ సందర్భంలో వదులు, నాకు టెన్షన్ గా ఉంది. ఇక్కడ మాకు టెన్షన్ ఎక్కిపోయింది. ముద్దు టెన్షన్ పోద్ది. నేనెవను? సరే నేను ఇస్తా. వద్దు. చూడు నాన్న, ఫీజు ఇస్తుంటే తీసుకోవట్లేదు. మర్యాద తీసుకుంటావా లేక పాలని పెట్టి ఎరగొట్టించమంటావా? తీసుకుంటానండి. అది అలారా దారికి. ఇలా జరిగిందేంట్రా? ఇంతకాలం అడ్రస్ తెలియకుండా పోయింది. తీరా తెలిసేసరికి ఆ కుటుంబం లేకుండా పోయింది. పాపం ఆ కుర్రోడు ఆఖరి కోరిక తీర్చలేకపోయాం. ఏం చేస్తాం రా, మనం సిన్సియర్ గానే ట్రై చేసాం కదా. సరేలే, ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించు. ఆలోచించడానికి ఏముందిరా,
నరసింహమూర్తి గారు ఫ్యామిలీతో పైకి వెళ్ళిపోయారు. ఉన్న కూతురు అమెరికా వెళ్ళిపోయింది. మనం అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాం. కాబట్టి ఆ డబ్బును మనం ముగ్గురం పనిచేసుకున్నాం. సీరియస్ చూడకరా, సీరియస్ గా ఆలోచించు. మనం ఏమి వాళ్ళని మోసం చేయట్లేదు, లేరు కాబట్టి తీసుకుందాం అంటున్నాం. మాకు ఆ డబ్బు ఎంత అవసరం నీకు తెలియదు కాదు. 2 రోజుల్లో బాకీ తెచ్చపోతే ఆ గురుమూర్తి గారి చేతిలో మాకు చావు గ్యారెంటీ. సర్లే, మా చావేదో మేము చేస్తాం కానీ నీ చెల్లెలు కట్టం బాకి ఇవ్వకపోతే మీ బావ మీ చెల్లెలు వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాడు. ఆలోచించు. సరే పదండి. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఆ డబ్బు ఇక్కడే దాచాను. ఇక్కడెక్కడ దాచావురా? పోస్ట్ బాక్స్ లో. పోస్ట్ బాక్స్ ఉంటే లేదురా. మాకేం తెలుసు? ఆ డబ్బు మొత్తం దాంట్లోనే దాచాను. ఇదిగో తాళాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నువ్వు డబ్బెట్లో కూడా చూసుంటాడు, లేపేస్తుంటాడు. 1, 2, 15 లక్షలు. వారి దేవుడా! కనిపించిందా? ఏంట్రా కనపడేది? చూసావా? ఏట్రా ఎత్తుకుంటున్నారు? ఇక్కడ పోస్ట్ డబ్బా ఉండాలి కదా. అవును, ఏది? ఏదైనా మమ్మల్ని అడుగుతావంటే నువ్వే కదా పోస్ట్ మ్యాన్. నా పోస్ట్ మ్యాన్, డబ్బాకు వాచ్మ్యాన్ కాదు. ఎవడో సన్నప పచ్చి కోసం పాచమ్మలుడు కమ్మేస్తుంటాడు. దరిద్రం వదిలిపోయింది. ఆ దరిద్రం మాకు పెట్టింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా పోస్ట్ మ్యాన్ నాకే టెన్షన్ లేదు, మీరెందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు? అది ఉత్తరం వేయాలి, అందుకని. పోస్ట్ ఆఫీస్ అంత మనిషిని ఎదురుగ్గా ఉండగా ఆ డబ్బాతో మీకేం పని? ఆ ఉత్తరం నాకు ఇవ్వండి. నాకిస్తే ఎంగిలవుద్ది. మనం మాత్రం డబ్బాలోనే వేద్దాం రా. ఎరా మీకు ఈ సంగతి తెలిసిందా? పోస్ట్ డబ్బా పోయిన విషయమేనా? ఎప్పుడో తెలుసు. డబ్బా పోవడం ఏంటి? అట్టుకెళ్ళి పుట్ట దగ్గర పెట్టారు కదా. పుట్ట దగ్గర పుట్ట దగ్గర ఎట్టడం ఏంట్రా? అందులో పాము దూరిందంట, తీసుకెళ్లి పూజలు చేస్తున్నా. వారు నా డబ్బాలో నాగేంద్రో. ఈ భజనలేంటి, పూజలేంటి బాడీ? ఏం షోకరి గోళ? గోల కాదు నాయన, భజన. రాత్రి నాగరాజు పోస్ట్ బాక్స్ లో దూరాడు, అప్పుడప్పుడు బయటకు వచ్చి బుసు కూడా కొడుతున్నాడు. పాము బుసు కొట్టక ఆది సినిమాలు అంటే ఎలా తొడగొడద్దా? నాగరాజుతో ఎటకారడొద్దు నాయన, పగబట్టేశాడు. కాస్త తప్పుకోండమ్మా, నాగరాజుకు పాలు పోయాలి. వారిని వద్దు, ఇందులో పాలు పోయొద్దు. లోపల ఉన్న నోట్లు తడిసిపోతాయి. నోట్లేంటి? అదే, ఇందులో ఉన్న ఉత్తరాలు తడిసిపోతాయి. ఆ తర్వాత ఎక్కడ మారవు. ఏదో ఉత్తరాలు నాకంటే ఎక్కువ నువ్వు పోయివే. నీ కడుపు పండితే నాగ చైతన్య అని పేరు పెట్టుకుందాం. వద్దు, మీరు లీటర్ పాలు అందులో పోస్తే నాగరాజు మునిగిపోతాడు. ఏ తరగపోతే చచ్చూరుకుంటాడు. ఈ నాగబాబు గారు ఎంతో దయతో ప్రేమతో మన ఊరు సెటిల్ అవుదాం అనుకున్నారు. మీరు అలా పాలు గుడ్లేసి చంపేస్తే వాళ్ళ ఆవిడ నాగమల్ని మిమ్మల్ని కాటేదా? నాగవంశం మొత్తం మనల్ని మన ఊరిని చెప్పించి పారేదా? కాబట్టి దూరం నుంచి దండం పెట్టుకోండి. దూరం మీరు కూడా దూరం. ఈ దొబ్బుడేంటారు బాబు, డే అండ్ నైట్ వాయించేస్తున్నారు. కొంచెం కూడా గ్యాప్ ఎవరా? ఇచ్చేటట్లేరు. వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తారు. ఏదో ఒకటి చేసి వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేయాలి. ఐడియా ఏంటది? నేను చెప్తాను, మీరు వినండి. ఈనాడు కాదు, పూనాడు. నాగరాజు పూనాడు రా, చూడండి. ఏం యాక్టింగ్ చేసావురా? లే ఏంటి లేవాడేంటి? వాళ్ళు వస్తారు మన తొందర. వీళ్ళు చేసిన గోళ్ళకి ఎప్పుడు దొబ్బేస్తుంటది. ఇదిగో ఈ రెండు నీకు. ఈ రెండు నీకు. మిగతా ఎవరెవరికి బాబు నువ్వు నొక్కేస్తావా? ఈ దారుణం అన్యాయం. నేను 2 తీసుకుంటాను. మిగతా 9 లక్షలు ఏం చేస్తా? శివాజీ పేరు మీద స్కూల్ కట్టిద్దాం. డబ్బులు ఏమన్నా మిగిలితే బస్ షెల్టర్ కూడా కట్టిద్దాం. అయితే ఈ కూడా తీసుకుని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఒక ఎయిర్పోర్ట్ కట్టించు. నిజంగా మీరు చాలా గొప్పరా. నీకన్నా పిచ్చెక్కిందా? ఇంత డబ్బు పట్టుకెళ్ళి స్కూల్ కట్టిస్తావా? చూడండి, అతని కోరిక ఎలాగో తీర్చలేకపోయి కనీసం మిగిలిన డబ్బుతో ఈ పని చేస్తే తన ఆత్మ శాంతిస్తుంది. ఒరే, ఈ సెంటిమెంట్లు త్యాగాలు మన ఫేస్ సూట్ అవరా? తలా ఇది తీసుకుని సెటిల్ అయిపోదాం. అలా కాదు గానీ ఓ పని చేద్దాం. చెప్పు. తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. జరిగింది చెప్పి ఈ డబ్బు వాళ్ళకి సరెండర్ చేసేద్దాం. ఆ ట్రాజడీ కన్నా ఈ సెంటిమెంటే బెటర్. మాకు చాలు గానీ మిగతా డబ్బుతో ఊరును తరించుకో. ఇదిగో, ఎవరినంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు? గడ్డాలు మీసాలు గీసి బట్టలు కుట్టి కష్టపడి సంపాదించని చెప్తాం. ఏడుసారు లాటరీ తగిలిందని చెప్పండి. అలాగే. నిజమా? నండి, లాటరీలో లక్షలు వచ్చాయంట. బెమ్మం గారు ఎప్పుడూ చెప్పారు ఎదవలకి కలిసి వస్తుందని. ఆ లెక్కని మీకు ఇంకా కలిసి రావాలి కదండి. ఎద యాంకరింగ్ చేసావంటే లెగిస్తంతా. బాసు
ఆసు ఆర్టిన్ రాణి బ్యాక్లోకి వెళ్ళి తాతాజీ ఈ ఏరబాబు బాబ్జీ ఎక్కడరా? ఏరా కళ్ళు దొబ్బయ్యా మనుషులు కనిపించట్లేదేటి? ఒరేయ్, మీరా? ఎవరో అనుకున్నా. నువ్వు అనుకుంటావురా. ఆ? నన్ను రా అంటావా? ఏ అనకూడదట్రా? అంత రొక్కం వచ్చాక అనొచ్చు అనుకో. అవును, ఏం కొంటే తగిలింది లాటరీ? కరీం బీడి కట్ట నీకు అవసరమా? నాకెందుకులే, నా బాకీ నాకు పడేస్తే. ఇద్దరిది కలిపి ఎంత? 98,900 రూపాయలు. దీంట్లోంచి 1,00,000 తీసివే కామేశ్వరి. అట్టాగే వచ్చి నా కొట్టు, ఇది నా క్యాండిడేట్. నీ క్యాండిడేటే. వాళ్ళకి లాటరీ తగిలిందని తెలిసి అటు షిఫ్ట్ అయిపోయింది. ఇది అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది? దానికి తెలిసిన సామాజిక న్యాయం వచ్చేసింది. రాజకీయ నాయకుడు ఓటు నోడుతూ ఉంటాడు, కామేశ్వరి నోటుండే ఓడుతూ ఉంటుంది. యా ఆ నోట్లు తీరా. ఇదిగో 1,00,000, మిగిలిన 1,100 టిప్ కింద ఎట్టుకో. టిప్ అంటే హోటల్ సర్వర్ కదా ఇస్తారు. మేము అప్పు సర్వ్ చేసే వాళ్ళకు కూడా ఇస్తాం. థ్యాంక్ యూ, వస్తా. ఆగో, నీ బాకీ తీరిపోయింది, మా బాకీ మిగులుంది కదా. నేను మీకేం బాకీ చెప్తారా? ఎడగరా, ఇక్కడ 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 ఇక్కడ. హ్యాండ్ చేసుకుంటావేంటి? సారీ 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 సారీ. ఏంట్రా బుద్ధి లేకుండా హ్యాండ్ చేసుకుంటావు? సార్ మీద లెక్కు చేసుకోవాలి. బాధగా ఉందా? మమ్మల్ని కొట్టినప్పుడు లేదు. ఎవడైనా అప్పుసులకి ఇంటికి వస్తాడు, నువ్వు కల్లోకి కూడా వచ్చావు కదరా. ఇవాళ మంగళవారం, బలి ఇచ్చే రోజు. అర్జున్ ఎక్కడికైనా పారిపోవాలి. రే గణేష్, గణేష్. గురుగారికి గణేష్ గజగజ వణుకుతూ రాయినది. మా బామ్మ చావు బతుకులో ఉందట. గణేష్ గణేష్ అని నన్నే కలవరిస్తుందట. నన్ను ప్రతి మంగళవారం వచ్చి కనిపించమంటుంది. కనిపించకపోతే కన్ను మూస్తానంది. అందుకే ఈ రోజు సెలవు పెట్టి ఊరు వెళ్తున్నాను. ఎరా, ఇక్కడ లీవ్ లెటర్ పెట్టి అక్కడ దాక్కున్నావా? బయటకు రా. వద్దు గురుగారు, ఎవరో కాశ్మోర్ గారు చెప్పాడని నన్ను బలిస్తే టీవీలో పబ్లిసిటీ పెరుగుతుంది తప్ప మీ ప్రాక్టీస్ పెరగదు. ఈ రోజు మీరు ఎంత తెలివిగా నేరం చేసినా రేపు కాకపోతే ఎల్లుండైనా ఆ నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ బయట పెడతాడు. ఏడిసావు గానీ అదంతా ఉత్తుతు డ్రామా. బయటకు రా. రేయ్, ఇన్నాళ్ళు నా దగ్గర తడిలాక నీకు జీతం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఇదిగో ఈ 10,000 తీసుకెళ్ళి మీ బామ్మకి ఇవ్వు. కళ నిజమా? నిజమేరా, అన్నయ్యకి లాటరీ తగిలింది. అందులో డబ్బు పెట్టి స్కూల్ కూడా కట్టిస్తున్నాడు. థ్యాంక్ యూ బాస్. అరే అదేంటి చూసి అలా చిక్కిపోయావు? నాలా మీ అన్నయ్య ఉదయం హార్లిక్స్ సాయంత్రం బూస్ట్ ఇవ్వటం లేదా? ఏంటి నువ్వు తాగేస్తున్నావా? నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు అని అడుగుతా అనుకున్నాను. కారణం లేకుండా అడుగు పెట్టావు కదా. నిజమే, మొగుడు పోయిందాన్ని విధవ అంటారని తెలుసు కానీ పెళ్ళాన్ని వదిలేసిన మగాడిని ఎదవ అంటారని రీసెంట్గానే తెలుసుకున్నాను. నన్ను క్షమించి మీ చెల్లెల్ని కాపురానికి పంపించవా బావా? తీసుకెళ్ళు. ఎలావే? అలాగే అన్నయ్య. ఇదేంటి ఒట్టి చేతులతో వచ్చేసేలా ఉంది? అప్పుడే సూట్ కేసు సర్దేసావా? దీనికి దెబ్బలు తింటాం బాగా అలవాటైపోయి ఉంటుంది. ఆనాకి వెళ్దాం కానీ కాసేపు మీ అన్నయ్యతో మాట్లాడి. మొన్న వైజాగ్ జూలో అన్ని జంతువులను చూశాను, ఒక్క గొన్నయానికి తప్ప. బాబుని చూశాక ఆ లోటు కూడా తీరిపోయింది. ఏం పేరు బాబు? గణేష్. ఆకారం చేసి మమకారంతో పెట్టుంటారా? ఆ ఒక్కటి తక్కువైంది. గురుగారు వెళ్ళొస్తా. జూకా మా ఊరికి. మీ ఊళ్ళో కూడా ఉందా? అవును బావా, మొన్న లాటరీలో డబ్బులు వచ్చినాయట్టుగా. స్కూల్ అది కట్టించి పాడు చేసుకుంటున్నామని జనం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన కట్నం బాకి ఎలాగ ఇచ్చేస్తావనుకో, మిగిలిందే పాడు చేసేస్తావన్న బాధ. మరి ఏం చేయమంటావు? కూర్చుని మాట్లాడుకుందామా? మందేస్తూ మాట్లాడుకుందారా? అయ్యి బాబాయ్, డబ్బుతో పాటు మేనర్స్ కూడా వచ్చేసింది మా బామ్మర్దికి. బామ్మర్ది, నీ దగ్గర డబ్బులతో ఏం చేద్దామని? నా చెల్లికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఉండగా ఇంకో పెళ్ళేటి? మళ్ళీ వాడివి. నువ్వు బతుకుండవు కదా, ఇంకో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది? చచ్చినా ఒప్పు కాదా? అందుకే నిన్ను లేపేద్దామని డిసైడ్ అయిపోయాను. అవును బావా, దాన్ని నీతో పంపటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను. దాన్ని మర్డర్ చేయడానికి మనుషులు కూడా మాట్లాడావా? నీలాంటి లవంగంగా లేపడానికి కూడా రౌడీలు కావాలా? మందు ఘాటుగా ఉందా? చాలా తక్కువ కలుపుంటావు. కాదు, విషం ఎక్కువ కలిపాను. నొరగొస్తుంది, తుడుచుకో. మా చెల్లెలు చూస్తే విషయం బయట పడిపోతుంది. బావా, అన్నింటికి తొందరే. నువ్వు పోతానంటే నీ వద్దంటానా? ఓ 10 నిమిషాలు ఓపిక పట్టు, ఆ తర్వాత పోదువు కానీ.
బాబర్ది కావాలంటే నువ్వు ముందు ఇచ్చిన కట్టు డబ్బులు కూడా ఇచ్చేస్తాను. నాకు విరుడు మంది ఇచ్చి బతికించు. ఏమైందండి? ఏమవుతుంది అవ్వాల్సిందంతా అయిపోయింది. మీ అన్నయ్యని కట్టిన డబ్బులు అడిగితే నాకు విషయం ఇచ్చాడు. ఏంటన్నయ్య నిజమా? అవునమ్మా, ఈడు బతుకుంటే నేను అలాగో సుఖపెట్టలేడు, పోతే హ్యాపీగా ఉండొచ్చని. నువ్వు మనిషివేనా? నన్నా మిమ్మల్ని కాదండి, ఆయనకి విషయం ఇవ్వడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? ఇంకా ఈయన సపోర్ట్ చేస్తావేంటమ్మా? నేను ఎన్ని బాధలు పెడితే పెడతాడ్రా, అవసరమైతే తిడతాడు, కొడతాడు. ఆ హక్కు ఆయనకుంది. దానికేమన్నా అయ్యిందో నిన్ను చంపుతాను. చూసావా, కట్టుకున్న వాడి కోసం తోడపట్టిన వాడిని కూడా చంపుతానంటుంది నా చెల్లెలు. కానీ నువ్వు కట్నం కోసం కట్టుకున్న రోజు నుంచి ప్రతిరోజు దాన్ని చెప్తూనే ఉన్నావు. నన్ను క్షమించండి, నా బుద్ధి వచ్చింది. ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. రండి, నేను తీసుకెళ్తాను. అక్కర్లేదు, అందులో ఏ విషయం కలపలేదు. నిజమా? మరి నొరగలా వచ్చింది? నీకు జలకెద్దామని సబ్బు నీళ్ళు కలిపాను. ఎంత మంచి బావా. అదేంటి అలా వెళ్ళిపోతాడు? మంచుడంటే ఫీల్ అయ్యేడేంటి? ఇన్నాళ్ళు సాడిస్ట్ లాగా వేపుకు తిన్నావు. ఇక నుంచి మనిషిగా బతుకు, భర్తలా ప్రవర్తించు. ఇదిగో నీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు. వద్దు బావా, ఈ పాపిస్ డబ్బు కోసమే నీ చెల్లి చేత కన్నీళ్లు పెట్టించాను. మళ్ళీ డబ్బు తీసుకుని పాపం చేయదలుచుకోలేదు. ఇది నువ్వు తీసుకుంటుంది కాదు, నీ మనస్ఫూర్తిగా ఇస్తుంది. తీసుకో. థ్యాంక్స్ బావా. మందేద్దామా? వద్దు బావా, మానేశాను. భోంచేద్దాం. నీ ఉండేది ఆ కొండ పైన, నేనుండేది నేల పైన. పెద్దమ్మగారు, మీ స్టోన్ ఎప్పుడైనా పోయిన మన పెద్దరాజు గారికి వినిపించారటి? తెల్లారితే పోతారనగా ఆ రాత్రే వినిపించా. అందరూ ఎందుకు పోయారా అనుకున్నారు. సూర్యవా, ఈ మధ్య మన ఇంటి చుట్టాలు రావట్లేదేట్రా? చెరుకు మిషన్ లో చెయ్యన్న పెడతాం కానీ రాజుగారి ఇంట్లో కాలు మాత్రం పెట్టమని అందరూ డిసైడింగ్ అయిపోయారండి. అదేట్రా, మరి అదలకు మనం తక్కువ చేసామని? తక్కువ చేశారని కదండి బాబు, ఎక్కువ చేస్తున్నారని. అయినా అమ్మాయి గారి పెళ్ళింది కదా బాబు, అప్పుడు చచ్చినట్టు వస్తారు. ఏం పెళ్ళో, సంబంధం చూడమని పంతులు చెప్పి 3 నెలలు అయింది. రాజుగారు రండి రండి. రావయ్య పంతులు, నీకు 100 ఏళ్ళు. నాకు 47 నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? ఏం బాగోలే పంతులు, ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. బయలుదేరకపోయారా? కాడు రమ్మంటే మాత్రం మీరు పోతారేంటండి? చెట్టు అంత పెదరాజు గారు పోయినప్పుడే మీరు కన్నీటి బుట్టు రాల్చలేదు. ఎందుకు రాల్చడం? ఉన్న దాంట్లో సగం ఉంచుకున్న దానికే రాస్తారుగా. అప్పుడు ఆయన ఎందుకు లేవే? అయ్యో చెప్పనివ్వండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరెవరు? అచ్యుతరామరాజు గారని ఆచంట. 25 ఎకరాల కొబ్బరి తోట, 25 ఎకరాల రొయ్యల చెరువు, పెద్ద రైసు మిల్లు, ఒక్కడే కొడుకు. మన పాప ఫోటో చూపించాను, పిచ్చగా నచ్చేసింది. అలాగా రండి, ఎడనబడి ఏసీ కార్లో వచ్చారు. 2 బోనాలు కొట్టు. అబ్బాయి ఏం చేస్తాడండి? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అమెరికానా? బాగా దూరంగా ఏంటండి? అవునండి, 24 గంటలు పడుతుందండి. నడిచి వెళ్తానా అండి? విమానంలో వెళ్తే. మరి 4 రోజులకు ఒకసారి మా పాపం చూసుకుంది నేను ఉండలేనండి. ఈ సంబంధం మాకు వదిలేండి. బయలుదేరండి. అయ్యో, ఆ అబ్బాయి అమెరికా కాదండి, ఆచంట అబ్బాయే. ఇప్పుడే అమెరికా అన్నారు. ఆర్థిక మాంద్యం దెబ్బకి మా వాడి ఉద్యోగం తీసేస్తే వెనక్కి వచ్చేసాడండి. దాంతో ఎక్కడే ఉంచేద్దామని డిసైడ్ అయిపోయామండి. ఇదేం బొండమండి, ఇంత ఘాటుగా ఉంది? అర్రే, బోండా మారిపోయిందా? ఇది నేనే చెప్తాను. పర్లేదండి, జిన్నేగా ఫేస్ చేయడం ఎందుకు, తాగేస్తాను. కుర్రాడు ఇక్కడే ఉండేదట్టయితే మాకు పెద్ద అభ్యంతరం లేదు. ఆ అబ్బాయిని ఓ పారు చూస్తే వదిలిపెట్టండి బాబు. అచ్చం మహేష్ బాబులా మంచి లేటెస్ట్ గా మరి ఈయన కృష్ణగారు లేడే? ఆడు వాళ్ళ అమ్మ పోలిక. కావాలంటే ఫోటో తెచ్చాను, చూడండి. కుర్రాడు బాగున్నాడా? మరి సూర్య చూడరా, భలే తెల్లగా ఉన్నాడండి. తిప్పి చూడరా, భలే ఎర్రగా ఉన్నాడండి. అయితే ఆలస్యం ఎందుకు, అల్లుని చేసేసుకోండి. మనకు కావాల్సింది వీడి కూతురు కాదు, వాడి కూతురు. వారి కూతురు. అయ్యా, రేపు 17వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. మీరు సరేనంటే శుభంగా చేసేసుకుందాం. ఏమాయ్, ఇంకో బొండం తీసుకురా. వితౌటా విత్తా? ఇది టేస్ట్ చేసాక వితౌట్ ఏం బాగుంటుంది, విత్తే. ఇంకోటైతే నువ్వు పట్టే. ఏంట్రా ఏలేసావు? నేనెక్కడేసాను? మరి ఎవరేశారు? అదిగో మళ్ళీ ఎవరు వేలేశారు. హలో, అక్కడ పిలుస్తుంది, వెళ్ళండి. ఎవరిని అడిగితే పాసుకెళ్ళని చెప్పు. ఏంటి కోట్లమ్మాయి తోటలోకి వచ్చింది, చూడాలనిపించిందా? కాదు, చావాలనిపిస్తోంది. ఏం పాపం? రేపు 15న నా పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంత సడన్ గానా? ఎవరితో? ఎవడో ఆజంట రాజు కొడుకంట. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లి ఆగిపోవాలి, లేదంటే తాడెట్టుకుని గదిలోకి వెళ్ళి సనగలు తింటావా? కాదు, జుట్టు రేపుకుని బట్టలు చింపుకుని అరిచి జనాన్ని పిలుస్తాను. వాళ్ళందరూ చేంజ్ చేస్తారు. నీకు పెళ్లి చేస్తారు. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి బాడీ కూడా మిగలదు. వాళ్ళన్నెందుకు కొడతారు? నన్ను రేప్ చేశావని చెప్తాను కదా. అమ్మా తల్లి, నువ్వు ఈ రేపులో ఎల్లుండి పెట్టుకో. ఎలాగోలో ఈ పెళ్లి ఆపుతాను.
ఆపిక్కడ ఏట్రా ఊరు నుండి వచ్చావా? లేదే. మరి రెచ్చాలో వచ్చావు? మా ఇంటి నుంచి వచ్చా. ఏంటి ఈ పక్కింటి నుంచి ఇక్కడ రావడానికి రిక్షా కావాల్సి వచ్చిందా? డబ్బులున్న రిక్షాలో ఆటోలో వస్తారు, మీకేటి నొప్పి? బాగా చెప్పేవరా, పండగ చేసుకోపో. వీడు మాత్రం ఖచ్చితంగా ఊరి నుంచే వస్తున్నాడు. ఊరు వెళ్తే కారులో వెళ్తాను కానీ ఆటోలో ఎందుకు వెళ్తాను రా? మరి ఆటోలో ఎక్కడి నుంచి వస్తున్నా? ఆ పక్కకి పాసుకెళ్ళొస్తున్నానే. పాసుకెళ్ళి వస్తున్నాడు. అడుక్కునేవాడికి అరిసి పెట్టేవాడు ఒకడని ఏం బిల్డప్లు ఎత్తున్నారా? కుర్చీల కోసం ఎంతసేపు చూడాలి? చెప్పండి, కుర్చీలు వేసి ఉంచాలో తెలీదా? ఎవరైనా మనకన్నా ఇచ్చుకున్నట్టున్నాడు. ఏండే అడిగి రమ్మంటారా? ఏంటి సామాజిక న్యాయమా? ఊకోండి తిమ్మూర్తులు గారు. ఎక్స్క్యూజ్ మీ గైస్, యూ విలేజ్ పీపుల్ కమ్ హియర్. ఎవరు సార్ మీరు? ఎవరండి మీరు? నా పేరు దుబాయ్ సీను. దుబాయ్ సీన్ రవితేజ కదండి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఒరే నీ పేరు సినిమాలో వాడుకుంటాను రా అన్నాడు, నేనే వాడికి ఇచ్చా. అయ్యా ఆ దుబాయ్ లో షూటింగ్ చేసుకుంటానంటే టికెట్లు పర్మిషన్ నేనే ఆర్గనైజ్ చేసా. అంటే మీరు దుబాయ్ లో ఉంటారండి? నీ అబ్బా ఇంతసేపు చెప్పింది అదే కదరా ఇది. కోపడకండి. మీరు అక్కడ ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ నుంచి లేబర్ని తీసుకెళ్లి ఉద్యోగంలో పెట్టిస్తాను. వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇండియాకి పంపిస్తాను. సార్ దుబాయ్కి నేను కూడా పనికొస్తానా? ఏ పని చేస్తావు? టైలర్ నండి. లంగాలు, జాకెట్లు, షర్ట్లు, ప్యాంట్లు కుడుతూ ఉంటాను. అక్కడ వాళ్ళు అవి వాడరు, బురకాలు వాడతారు. అవి కుడతావా? ఇంతవరకు ఎప్పుడు కొట్టలేదండి. నైటీలు కుట్టవచ్చా? దానికి మనం ఈ చుట్టుపక్కల ఫేమస్ అండి. ఓ వెరీ గుడ్. నైటీలు కొంచెం చేతులు పొడుగు పెట్టి పైన ముసుగు కప్పే అనుకో, దట్ ఈస్ కాల్ బురకా. రోజుకి ఎన్ని కుట్టగలవు? వీజీకి 20 కుట్టేస్తానండి. ఓ బుర్కాకి 100 దినం చూసుకుంటే రోజుకి 2 వేలు సంపాదిస్తావు. దినం అంటే రూపాయి అండి. ఏయ్ వాళ్ళ ఒక్క దినం మనకి 13 రూపాయలు రా. ఈ లెక్కన 25-30 వేలు సంపాదిస్తావు. నెలకా అండి? రోజుకి రా. రోజుకా? దినం అండ్ లేపండి. అలాగే మాకు తెలియదు. నువ్వేం చేస్తావు? సార్ మరి నా సంగతి ఏంటండి? నువ్వేం చేస్తావు? నేను బార్బర్ నండి. గడ్డాలు కటింగ్లు చేస్తుంటానండి. వెరీ గుడ్. బేబీ వెరీ గుడ్ మసాజ్. వాట్ ఇస్ గుడ్ బాడీ. వీళ్ళేంటి సార్ హీట్ సర్టికి పిచ్చి కూడా ఇంత గడ్డాలు పెంచారు? బార్బర్ దొరక్క? నిజమా? అవునరా, నీ చేతుల్లో బిల్లాని గడ్డం. బార్బర్కి అక్కడ పిచ్చ డిమాండ్. సుమారుగా రోజుకి ఎన్ని గడ్డలు గీకలు? ఆడుతూ పాడుతూ 25-30 గీసేస్తానండి. రియలీ? యా. ఏ వాట్ ఏ గ్రేట్ యా. నువ్వు కూడా రోజుకి 30-40 వేలు సంపాదించుకోవచ్చు. 30-40 మీరు మా పాలిటీ ప్లీజ్. మమ్మల్ని అర్జెంట్ దుబాయ్ తీసుకెళ్ళిపోండి సార్. దుబాయ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, టికెట్ ఉండాలి. దానికి పోలంత గొడవ ఉంది. దాని ముందు తైలం ఉందా? ఉంది సార్. ఎంత ఉందండి? ₹1,00,000 సార్. నా దగ్గర కూడా ₹1,00,000 అండి. ఈ రెండు మీకు సరిపోతాయి. మేము ఇతనే సార్ వచ్చాయి. అవును సార్. నువ్వు రావా? మీరు రమ్మంటే ఎందుకు రాను? ఆయన రమ్మన్నది అక్కడికి కాదు, దుబాయ్కి. మా దగ్గర అంత తడిలేదు రండి. వాళ్ళ సంగతి తర్వాత కానీ ముందు మా సంగతి చూడండి సార్. చాలా తొందర ఉందిరా మీకు. సరే గానీ నేను అన్ని రెడీ చేసుకుంటాను. 20వ తారీఖు బట్టలు సర్దుకొని రాయబండ్రి ఎయిర్పోర్ట్ కి వచ్చేయండి. మధురపూడి ఉంది కదా, ఆ పొంత దగ్గర వెయిట్ చేయండి. నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేస్తాను. నాకు కూడా ఏదైనా పని ఇప్పించండి. నువ్వేం పని చేస్తావు? మీరు ఏం చెప్తే చేసేస్తానండి. సార్ మంచి పని పిల్లండి. నువ్వు వెళ్ళి కారు ఎక్కువ. నో జఫ్రాస్, ఓన్లీ కుఫ్లీస్. నువ్వు కారెక్కి, నువ్వు కారెక్కి. 20వ తారీఖు మధురపూడి పొంత. నాకెందుకు ఆడు మీకు దెబ్బేస్తాడు అనిపిస్తుందిరా. మేము దుబాయ్ వెళ్తున్నాం, నీకు కుల్లే. రేయ్ మీరంతా నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఊళ్ళోకి మళ్ళీ ఎవడైనా శంకర్ దాదా వచ్చాడా? లేదు, రేపు 17న రాజుగారమ్మాయి పెళ్లి. మీరంతా వచ్చి పోయినడిగా వచ్చి తిని పెడతాండే. ఏడ్సేవలే, భోజనానికి కాదు. ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. నమస్కారం. అరే సూర్యరావు, మగ పిల్లలందరికీ మర్యాదలు బాగా జరుగుతున్నాయా? ఓ తెగ తిట్టేసుకుంటున్నారండి. దేనికిరా? మర్యాదలు ఎక్కువైపోయినాయి. తిట్టుకున్నా పర్లేదు, మర్యాదలు లోటు రాకుండా చూడరు. చూసుకుంటా కదండి. అలాగే. పిన్ని పాపం రెడీ చేస్తున్నారా? చేసిన ముస్తాబ్ చాలు, మీరు వెళ్ళండి, నేను చీర మార్చుకుంటాను. తెచ్చావా? ఇదిగో. పోదు కదా? లేదు, శుభ్రంగా పడుకుంటుంది. త్వరగా కల్పించి. రావాల్సిన వాళ్ళంతా బామ్మా, వచ్చేసారు. ఓసారి ఇలారా. వస్తానమ్మా. అమ్మ పిలుస్తోంది. ఏమ్మా ఎలా ఉన్నాను? నా తల్లి బంగారు బొమ్మలా ఉన్నావు. నా దిష్టే తగలేలా ఉంది. ఇదిగో ఈ జ్యూస్ తాగు. వద్దమ్మా, నీ పెళ్ళి అవుతుందన్న ఆనందంలో నా కడుపు నిండిపోయింది. ఈ ఒక్కసారికి తాగు. రేపు నేను అత్తారింటికి వెళ్ళిపోతే నీకు ఎలాగూ ఇవ్వలేను. సరే, నీ కోసం తాగుతాను.
మొగుడు గొడవలో పడి బామ్మను మర్చిపోవు కదా. నిన్నెలా మర్చిపోతాను బామ్మ? అవసరమైతే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను. నా తల్లే, నా తల్లే, నా తల్లే, నా తీసుకోండి. సూరావ్ ఏంటండి కంగారు? బామ్మగారు మళ్ళీ తొక్క మీద లెక్కేశారండి. కంటి మీద రెప్పేశారు. అర్జెంట్ గా అప్పారం పిలు. ఇక్కడే ఉండాలండి. ఇది పట్టుకోండి, మొత్తం తిరగండి. అపరా అపరా. సారీ అండి, ఈ గుడ్ టైంలో బ్యాడ్ న్యూస్. బామ్మగారు దుకాణం మూసారు. బామ్మగారు ఎంత పని చేశారండి బాబా? అమ్మాయి గారి పెళ్లి ఎవరికి గ్యారెంటీగా ఉంటారని చెప్పి ఇప్పుడు గ్యారెంటీ కార్డు చెప్పేసి వెళ్ళిపోయారా బాబా? ఏడు పాపరా, చెట్టు ఎంత మంచి పుట్లా రాలిపోతే మీరు ఎడకుండా నన్ను పాపంటారండి. ఇలా ఏడుపులు పెడబాపులు పెడితే అవతల పెళ్లి ఆగిపోతురా. ఇంటికి హెడ్ లైట్ ఆరిపోతే పెళ్ళా పెళ్ళి కదండి, లేకపోతే బాగోదు. 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేసాం. ఈ సంగతి వాళ్ళకి తెలిసిందనుకో ఆ శుభంగా ఫీల్ అయ్యి సంబంధమే వద్దంటారు. వద్దంటే మానేద్దాం. బామ్మ కంటే ఎక్కువ. లేదమ్మా, పెళ్లి అయిపోయాక చెబుతాం. అంతవరకు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయండి. నువ్వు ఏడు బాబి చక్రాలు కూర్చుని పట్టరా. అందులో గుహ పెట్టి మండపం దగ్గర పెట్టేవరకు ఎవరికి అనుమానం రాకుండా ఉంటది. ఏదో భగవంతుడు దయ. ఇదేంటి? ఏడు బాబి నవ్వుతూ ఉండరా. అయ్యో, ఇదేంటి బావగారు? అమ్మగారిని ఈల్ చైర్లో కూర్చోబెట్టారేంటి? మోకాలు చెప్పులు అరిగిపోయినాయి, ఎక్కువసేపు నిలబడలేదు. మరి కరుణానిధి గారి కజిన్ లాగా ఆ కళ్ళజోడేంటి? కళ్ళ కలకలు ఎవరికి అంటుకోకూడదని జోడెట్టాం. బాగారు అయ్యా. ఈ పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూద్దారంటే. నమస్కారం బావగారు. నమస్కారం, వెళ్ళండి. చూసావా పిన్ని, ముసలిదానికి ఎంత కొవ్వో. నమస్కారం పెడితే కనీసం చిన్న నవ్వేనా నవ్వలేదు. రాజుగారి తల్లి కదా బడాయి. రాజుగారు అమెరికాలో బెలబెట్టారా? కట్నం ఏమాత్రం ఇస్తున్నారంటావు? నేను అన్నదాని ప్రకారం 25 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాలు ఊడుపు చేను, 12 ఎకరాల అరటి తోట ఇస్తున్నారంట. 7 వారాల నగలు కూడా ఇస్తున్నారు. ఓ రాఫండ్రా, అవన్నీ ఎలాగిస్తారు? ఎవరు? ఓరి బాబ్జీ, ఇవ్వడానికి ఆస్తంతా రాజుగారి పేరు మీద లేదు, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది. ఎవరి పేరు మీద ఉంటే ఏంట్రా? ఆవిడకి మాత్రం ఒకతే మనవరాలు కదా, తను కాకపోతే ఇంకెవరికి ఇస్తుంది? ఈ పెళ్లి రాజుగారికే తప్ప ముసలానికి అస్సలు ఇష్టం లేదట. ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. నిజమే రో, ఇందాక తిట్టేసుకున్నారు. అవునా? ఈ పెళ్లే చేస్తానని ఆయన, ఒకేళ అదే జరిగితే ఆస్తంతా చైతన్యేంద్ర స్వామి ఆశ్రమానికి వస్తారని ఈవిడే మంకు పట్టు పట్టు కూర్చున్నారట. ఆవిడ మాట అంటే మాటేరా, రాసినా రాసేస్తుంది. అయితే పెళ్లి కొడుకి పిల్ల తప్ప రూపాయి బిల్ల కూడా దొరకదన్నమాట. నాకు డౌట్. నీకేంటి తలకాయలో కూర్చున్న ఏదో ఒక డౌట్ వస్తుంది. ఏమండి మీకు రాలేదా? ఎందుకు రాలేదు? బామ్మగారు, 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 ఓ రూపొద్దుగాని మాట్లాడదే. ఇదిగో బాగారు, పెళ్ళైన తర్వాత అమ్మాయిని పలకీలు పంపిమంటారా, గుర్ర పైకిలు పంపిమంటారా? పడవలో పంపండి. కామెడీలు కామెడీ సరగాని అత్తయ్య గ్యారెంటీ. పెళ్ళిన హుషారు కూడా లేకుండా కామ్గా కూకున్నారు. అబ్బాయి ఏం లేదండి, పెళ్లి తెచ్చిన పట్టుచారు బార్డర్ బాగాలేదని అలిగింది. ఏమయ్యా, నిజంగా బార్డర్ బాగోలేదని అలిగారా? బార్డర్ దాటేసినారు, ఇక బార్డర్ తో పని ఏంటండి బాబు? బార్డర్ దాటవేంటి? అది తెంగరాదవండి, ఒకటి అడుగుతా ఒకటి చెప్తాడు. ఇప్పుడు 16 చిరకలు ఏ సైజులో చేయించమంటారు? ఈ సైజ్ చేయించుకోండి. ఇదిగో అత్తయ్య గారు, మీరు ఇలా సైలెంట్ గా కూర్చోండి, నాకేం నచ్చలేదండి. అయ్యా, ఆయ్, ముహూర్తం దగ్గర పడింది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే రండి బాగారు, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు కట్న కారు సంగతి తేల్చండి. అదేంటి బాగారు కొత్తగా అడుగుతున్నారు? ముందే చెప్పాను కదా. మీరు చెప్పడం కాదండి, ఆస్తంతా ఆమె పేరుందంట కదా. అవును, అందుకే ఆమె చేసి చెప్పించండి. చెప్పాను కదండి అలిగిందని. మగ పెళ్లి వాళ్ళు మేము అలగాలి కానీ ఆమె అలగట పెట్టండి. ఆవిడ ఊ అంటేనే పెళ్లి, లేకపోతే క్యాన్సిల్. మీరు ఈ పెళ్లి జరిపించినా జరిపించకపోయినా ఈవిడ మాత్రం ఊ అనలేదండి బాబు. ఏ గొంతు పోయిందా? గొంతులో పేణమే పోయిందా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం. శవాన్ని పక్కన పెట్టి మరీ పెళ్లి చేయిస్తారా? అది కాదండి. వద్దు, నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, అసలు ఈ సంబంధం వద్దు. ఇంకా చూస్తారేమిటయ్యా? పదండి పదండి. అమ్మగారండి, మీ వల్ల పెళ్లి కూడా అయిపోయిందండి. ఎంత పని చేశారు అమ్మగారండి? కొడితే కుర్తొట్లు పడతా ఏతావా? అమ్మగారు అమ్మగారు తగేడు చేస్తున్నది నాకమ్మ నీకమ్మా. మీరు ఉండండి. అవును, కన్న కొడుకు ఆయన ఆడవట్లేదు, నువ్వేంటి రూపాయి బిల్ల మెంగిన చిన్నపిల్లలా తగేడుస్తున్నావు? ఏం చెప్పంటారండి నా బాధ? నా 10 నెలల జీతం ఈ ముసలాల దగ్గర దాచుకున్నాను. ఈ ఎక్కడ పెట్టింది కూడా చెప్పకూడదు వచ్చింది. వారిని నీ ఏడుపంతా దాచుకున్న డబ్బు పోయినందుక? లేకపోతే నాకేం దోలా ఏడవడానికి? 10 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేసాం, మొత్తం సంక్రాంతిపోయింది. పోయింది అలాగూ పోయింది. ఇంకెందుకు పాడి రెడీ చేయండి, పట్టుకుపోదాం.
ఉండండి తులసి తీర్థం పోద్దాం. అది పోయే ముందు పోతారు, పోయిన తర్వాత ఎందుకు? పోయటం ప్రధానంగా ఎప్పుడు పోస్తే ఏంటండి? పైగా బామ్మగారికి పద్మప్రియ గారు అంటే ప్రాణం. ఈవిడ పోస్తే ఆవిడ ప్రాణం తిరిగి రావచ్చు. ఆవిడ ప్రాణం తిరిగి వచ్చి నా డబ్బులు తిరిగి వస్తాయి. పోయింది పోయింది అమ్మా, పోయింది, తొందరగా పోయింది. బామ్మగారు బతికారు, అయ్యారు బామ్మగారు బతికేశారండి. నా జీతం కట్టింది కాబట్టి మీరు చచ్చిపోతారు. నేను బతకడం ఏంట్రా? ఇంతకు ముందు పోయారా? ఎప్పటిదాకా చచ్చిపోయా ఉన్నావు. నువ్వు పోయావు అనుకుని పెళ్ళోడు కూడా పెళ్ళిమో అనుకుని పోయారు. ఆవిడ బతికినందుకు ఆనందపడక పెళ్ళాగిపోయిందని బాధపడతారేంటండి? అవును నాన్న, నువ్వెంత బతిమాలినా వినిపించుకోలేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తావెందుకు? అవునండి, ఆ రాజుగాడు మరీ డబ్బు మనిషిలా ఉన్నాడు. అది నిజమేలే. ఒరే సూర్యరావా, రేపు పొద్దుటే పెళ్లిళ్ళు పోకని పిలవరా, అమ్మాయికి ఇంకో సంబంధం చూద్దారు. విన్నారా? ఇంకో సంబంధం చూస్తారట. రోజు ఎన్ని పెళ్ళిళ్ళని ఆపుతాం? ఈ మ్యాటర్ చెప్పి అండి. అమ్మో వేడివేడిగా ఉన్నారా? మీరేంటి ప్రతిదానికి భయపడతారు? ఇదే రైట్ టైం. ఉండండి నేను చెప్తా. నేను వస్తా రాజుగారు. నమస్కారం అండి. బావా నేను వెళ్తాను బావా. వెళ్తారా? 4 రోజులు ఉండేళ్ళు. రాజుగారు ఇంక దొరకకూడదు, మీతో విషయం మాట్లాడాలి. ఏంటి? అదే మీ అమ్మాయి సంబంధం. ఎవరున్నారా? ఉన్నారా ఏంటి? బంగారు లాంటి కుర్రోని ఎదురుగా పెట్టుకొని కాలు కడిగి నెత్తి మీద జల్లుకోవడానికి ఇంతకు మించిన వాళ్ళు ఎక్కడ దొరుకుతాడు మీకు? నా వర్షన్ చెప్పాను, మీ వర్షన్ చెప్తే అలా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. పోతే అదవా, నువ్వెంత, నీ వయసు ఎంత? నీకు నా కూతురు కావాల్సి వచ్చిందంటే కూతురు అంటే చెప్పు, మీ అమ్మాయిని నా కోసం అడిగాను అనుకుని కుట్టారా? ఎందుకు కాదు? మీరు గట్టిగా అడిగితే నాకు కాదు మా గురువు గారి కానీ ప్లేట్ పెరేసిన పెరేస్తాడు ఈ యాదవా. రాజుగారు పెద్ద మనిషి కాబట్టి నా మొహం చూసి నరకుండా వదిలేశారు. పద వస్తామండి. వెళ్ళాలండి. ఇన్నేళ్ల నుంచి ఇంట్లో ఉంటున్నాను, అమ్మాయి గారిని చేసుకోవాలని ఆలోచన నాకే రాలేదు. ఈ ఏదో వచ్చిందండి. ఎరా తిట్టుకుంటున్నావా? కాండ్రించి ముద్దాం అనుకుంటే తా చెట్ల హెడ్ పెరిగిపోయావు. నా మీద పడుదని ఊరుకున్నా. ఎదుగుదల చూసి నీకు ఎదవ జలసిరా. మూసుకుని పద. ఒరే అప్పారావు, ఓసారి సమరసింహారెడ్డిని చూడరా. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు చూశాను. సినిమా కాదు, మా పుంజుని. ఏంటి బర్డ్ ఫ్లూ వచ్చిన పేటతో కాళ్ళేమైనా జారిందా? ఏమో మరి, 2 రోజులుగా బాదం పిస్తా తినట్లేదు, బ్రాందీ విస్కిల్ తాగట్లేదు, బాగా డల్గా ఉంటుంది. సర్లే 4 రోజులు అబ్జర్వేషన్ పెడతాను, అక్కడ కట్టేసి వెళ్ళు. అలాగే. ఏంట్రా అంత కట్టకట్టుకు వచ్చారు? పార్టీ గురించి. పార్టీయా? టీడీపీ పిఆర్పీనా? ఆ పార్టీ కాదు, మందు పార్టీ. అదెవరు పెట్టారు? రాజకీయ పార్టీల గురించి కాదు, నువ్వు ఇవ్వాల్సిన పార్టీ గురించి. నేనా? నేను పార్టీ ఎందుకు ఇవ్వాలి? అదేట్రా, లాటరీ వచ్చిందా? స్కూల్ కట్టిస్తున్నావా? నువ్వు చెప్పినట్ట పెళ్లి ఆపామా? ఓన్లే ఎవరా? పైగా ఈరబాబు బాబ్జీ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రికి సరదాగా ఎంజాయ్ చేద్దాం. అవునరా, మళ్ళీ మేము ఎప్పుడు వస్తామేమో. సర్లే రాత్రికి రండి, అన్ని రెడీ చేసి ఉంచుతా. దుబాయ్ వెళ్ళడానికి అది రెడీ చేసుకోవాలి. రై ఇది బొక్క మనకు. ఇది తీసుకుని సాయంత్రం పార్టీకి రెడీ చేయి, నేను స్కూల్ వరకు వెళ్ళి వస్తాను. ఈ తొక్కలో 200కి మందేం వస్తుంది, తిండే వండి పెట్టాలి. అరేంజ్మెంట్స్ అదరగొట్టేవరా? ఫారెన్ సరుకు ఎక్కడిది? శేషాలే ఫారెన్ మందు మనూరిదే. పక్కా నాటు సరుక్కి నాటుకోడా? పందెం కోడి. పందు కూడా ఎక్కడదరా? ఆ తాతాజీ గడిది. ఓర్ని అబ్బా, దాన్ని కోసేసావా? మరి ఇచ్చేయమంటారు? మీరు ఇచ్చిన డబ్బులు మందుకే సరిపోలేదు. సోడాలు కూడా రోడ్కొచ్చాను. దాన్ని సొంత కొడుకులా చూసుకుంటున్నాడు రా. కొవ్వెక్కిపోయి కోత కూడా కోయిలపోతుంది. రేపు ఎలాగో ఊడిపోతుంది. అప్పుడు మాత్రం అవతల కోసుకొని తిరిగిడేటి. సర్లే, ఈ విషయం అడిగి తెలియకుండా మేనేజ్ చేయి. అబ్బా కోడి అదిరిందిరా. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. నేనేటాడు అయ్యి ఉంటాడు, నువ్వు అలాగే పెంచుతున్నావు కదా. పెంపకం అంటే గుర్తొచ్చిందిరా, మా సమరసింహం ఎక్కడా? తింటున్నావుగా. అదే తినేటప్పుడు ఎందుకని లోపల ఇంటెన్సివ్ కేర్లో పెట్టాను. ఏం ప్రమాదం లేదు కదా మా బాబుకి? ఏమీ లేదు. ఉంటే గింటే రేపు సంక్రాంతి పోటీల్లో అపోజిషన్ పుంజుకే ఉంటుంది. అదేంటి ఏడుస్తున్నావు? చికెన్ లో కారం ఎక్కువైందా? మమకారం ఎక్కువైందిరా. కొడుకు ఎదుగుదలని ఎదుటోడు పొగిడినప్పుడే కదరా తండ్రికి ఆనందం. ఆడు పందెంలో తొడగొట్టాలని, ఆ సౌండ్ ఈ చెవులతో వినాలని ఈ తండ్రి గుండె ఆరాట పడిపోతుందిరా. నువ్వు తినేది నీ కొడుకు మొక్కని తెలిస్తే గుండె ఆగిపోద్ది. ఏంటంటున్నాడు? అబ్బే ఏమీ లేదు, గుండె మొక్క కావాలేమో వడ్డించండి అంటున్నాడు.
నేనంటే ఎంత అభిమానం రా మీకు. ఏడు పాప మందాగా రే 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 2 మూతలు మా బాబు కట్టొస్తాను రా. ఈ బ్రాండ్ అంటే పడి చచ్చిపోతాడు రా. అందుకే పోయాడు. అదే నిద్రపోయాడు. ఇప్పటి వరకు కాంతారావు కత్తి ఫైటింగ్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. మళ్ళీ రేపొద్దున లేచి రామ్దేవ్ బాబా యోగా చేయాలి కదా. ఏంటోరా ఆడిని మరీ గారం చేసేస్తున్నారా మీరు. ఒక్కలే. అవునరా, మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్తున్నారు? రేపే. ఏర్పాట్లన్నీ సరిగ్గా చేసుకున్నారా? ఆ దుబాయ్ సినిగాడు అన్ని రెడీ చేసి పెడతానన్నాడు. మేము దుబాయ్ వెళ్ళిపోయి హ్యాపీగా ఏసీ కోడుకోలు అయిందంటే మీ దుబాయ్ గోల్ మొదలైందా? లేకంటే టైం అయింది. ఈయనకి ఎంకాయ మెసేజ్ ఇచ్చి ఉంటుంది. ఎంకాయమ్మ కాదు, సోరమ్మ. మిల్లిట్ కాదు అటు. దాని పేరు చెప్పేసరి దారి మర్చిపోయారు. ఎవరయ్యా మీరు? ఎక్కడేం చేస్తున్నారు? మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. తను వచ్చాక ముగ్గురం కలిసి దుబాయ్ వెళ్తున్నాం. విమానం నువ్వేడికి వెళ్తున్నావు? లండన్ వెళ్తున్నా. ఈడవడరా లండన్కి లగేజ్ లేకుండా చెంబ పట్టుకుని వెళ్తున్నాడు. వాడి గురించి మనకెందుకు గాని మన దుబాయ్ సీన్ గారేర్రా. దుబాయ్ సినిగా సార్ మీ గురించి మాట్లాడుకుంటాం సార్. ఇక్కడ నుంచి ప్రతి రోజు నా గురించే మాట్లాడుకుంటారు. వెళ్దామా సార్? ఒక అరగంట ఇక్కడ వెయిట్ చేయండి. నేను వెళ్ళి టీసీని మ్యాచ్ చేసి బర్త్ కన్ఫర్మ్ తీసుకొస్తాను. విమానంలో కూడా టీసీలు ఉంటారా సార్? మరి ఆయనకి చిల్లర ఇవ్వాలి, నా దగ్గర లేదు. మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉంది సార్. వెరీ గుడ్. మిస్ కుఫ్లీ సైడ్. ఒరే బాబీ ఏరు బాబు బై బై. ఏంటో ఇక్కడే వెయిట్ చేయండి. మేడం గారికి మన పేర్లు కూడా తెలిసిపోయి సార్ చెప్పుంటారేమో. ఆ స్టోన్ ఉంటే తెలియట్లే కామేశ్వర్ లా ఉందిరా. ఇటు కామేశ్వరా గెటప్ మార్చేసింది. సీన్ గారి చేతిలో పడింది కదా. ఏమయ్యా వారం రోజులు బట్టి చూస్తున్నాను, ఎక్కడే ఉంటున్నారు? అసలు ఎవరు మీరు? దుబాయ్ వెళ్ళడానికి వెయిటింగ్ అండి. మా సీన్ గారు టీసీతో మాట్లాడి టికెట్లు తేయడానికి వెళ్ళారు. మీకేమైనా పిచ్చా? ఇక్కడ నుంచి దుబాయ్ ఎలా వెళ్తారు? ఇదేమన్నా శంషాబాద్ విమానాశ్రయమా? అంటే ఇక్కడ నుంచి దుబాయ్ విమానాలు ఉండవా అండి? హైదరాబాదు వైజాగ్ వెళ్తాయంతే. మరి మీరు రోజు లండన్ ఎలా వెళ్తున్నారు? వారిని చేతిలో నా శంభు. లండన్ అంటే మరి మా సీన్ గారు మధురపూర్ నుంచి డైరెక్ట్ దుబాయ్ వెళ్ళొచ్చు. డబ్బులు తీసుకున్నారు. ఎంత ఇచ్చారు? 2 లక్షలు. అయితే ఆడెవడో మిమ్మల్ని పొంతలు పెట్టి బ్యాండ్ ఇస్తాడు. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారండి? టూర్ పెట్టు. ఇటండి. ఆడు తిరిగి దండం పెట్టండి. దేవుడు ఎంత జాలి లేనోడ్రా. అందుకే కదండి నా బతుకు మీ కాడ తరబడేశాడు. ఏడ్చావులే పాపం చెట్టు అందుకున్నాడు చెప్ప పెట్టకుండా పోయాడు. నేను బాధపడుతుంటాను. ఎవరండి? పెండప్పారావు పాపం పోయాడు. పేపర్లో ఫుడ్ వేసాడు. అందరికి మందులు ఇచ్చాడు. ఆడికేం జబ్బు చేసిందో. చిచి ఏంటి నాన్న పేపర్లో ఫోటో ఇస్తే పోయినట్టేనా? మ్యాటర్ చదవకర్లా? ఎలా చదువుతారండి? అయ్యగారు థమ్స్అప్ కదా. నోర్మే మేము కూడా 2 క్లాస్ దాకా చదివాం. మధ్యలో టీచర్ నచ్చక మానేసాం. ఏంటి 2వ క్లాస్లోనే కూత రెడీ అయిపోయారా? నచ్చంది నాకు కాదే మా నాన్నకే. ఆ తర్వాత ఇంకో టీచర్ని ఇంటికి పిలిపించాడు అనుకో. ఆవిడ మీకు చదువు చెప్పలేదా? చెప్పింది. ఆశలో సగం వాటర్ రాయించుకునేదాకా మా నాన్నగా చెప్పింది ట్యూషన్. కళా పోషకులు. ఇంతకీ పేపర్లో మ్యాటర్ ఏంటమ్మా? అప్పారావు స్కూల్ కట్టించి కలెక్టర్ గారితో ఓపెనింగ్ చేయించాడు కదా, ఆ విషయం రాసి ఫోటో వేశారు. మరి మందేయలేదేటి? మీరేం కూడా పొడిచారని కలెక్టర్ గారు దండేసావా? ఆయన పక్కన కూకున్నావా? ఆయన భోజనాన్ని పిలిచావా? ఏంటే కూకుంటే నుంచుంటే 2 ఫోటోలు 10 మందికి ఉపయోగపడే పని చేస్తే చేస్తారు. అదే నిజమేలే. ఏదైతేలే ఆడు గొప్ప పని చేశాడు. ఆడు నాకు బాగా నచ్చాడు రా. అప్పారావు నువ్వు మా బాబుకు కూడా పచ్చ పచ్చగా నచ్చేసావు రోయ్.